హల్లెలూయా, హల్లెలూయా, మ్యాన్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీరందరూ ప్రేయర్ చేయాలి నా కోసం. హల్లెలూయా. గాడ్ టుడే నిజం నాకు ఏమనాలంటే నిలబడినీకి అయితలేదు, అస్సలు అవ్వట్లేదు. నేను ఎప్పుడు కూర్చొని యాక్చువల్లీ ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద లేకపోతే గట్టిగా అరుస్తుంటా కదా. వెనక ఎవరికైనా తలనొప్పి వస్తే అది నా వల్లనే. ఆత్మలో అరుస్తూనే ఉంటాను. కానీ ఈరోజు నేను ఇంకా మన చిన్న ఆఫీస్ ఉంది, అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే సౌలుకు ఎన్కౌంటర్ అయిందో దేవునితో, అలా నాకు అయింది. అక్కడ నుండి నాకు నిలబడడానికి అయితలేదు. అయితే అదే సో యూ హ్యావ్ టు ప్రే. అయితే చాలా కన్ఫర్మేషన్స్ అవుతున్నాయి. ఆ టాపిక్ నేను ఏదైతే మాట్లాడబోతున్నానో అది మాట్లాడాలా వద్దా, అది మాట్లాడగలుగుతానా లేదా, ఇది చాలా లోతైన విషయాలు. మళ్ళీ ఏంటివా నాకే అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు. మళ్ళీ ఎట్లా అని ఆలోచిస్తున్నాను. చాలా టాపిక్ చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. పోరాటం జరుగుతుంది. వద్దు 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 వీళ్ళకు ఈ టాపిక్లో మాట్లాడదాం అనుకుంటూనే దైవజనుల ద్వారా దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు దాకా అది మాట్లాడలేదు, మేమేం చేయలేదు. అది దైవజనులు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు పరిశుద్ధాత్మ వశమైపోయారు కాబట్టి నిజంగా వారు కూడా ప్లాన్ చేశారు. ఏదో నాకైతే తెలియదు, కానీ 4 గంటలకు రేపటి ప్లాన్ ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. నేను అక్కడ దాచుకొని ఉన్నాను, అక్కడ చేరాక ఆ మాట అయినప్పుడు అయ్యో అనేసి. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు అందరు ఈరోజు నా కోసం మీరు ప్రార్థన చేయాలి. మీకోసం కాకపోతే నా కోసం మీరు అందరూ ప్రార్థనలో ఉండాలి ఈరోజు. హల్లెలూయా. ఈ విషయం మీకు అర్థమైందంటే నేను చెప్పబోతున్న విషయాలు నాకు కూడా తెలియదు. పరిశుద్ధాత్మ దేవునికి నేను సమర్పించుకుంటున్నా. కానీ ఆ చెప్పబోతున్న విషయాలు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మీరు లోకంలో పెద్ద పెద్ద దైవజనులు కూడా తీసుకోండి, వారికి కూడా ఈ విషయాలు తెలియదు. నిజం చెప్తున్నా. ఈరోజు మీకు దేవుడు ఏదైతే మాట్లాడబోతున్నాడో అవి ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ బిగ్గెస్ట్ పీపుల్, వాళ్ళకు జ్ఞానం లేదని అనట్లేదు నేను, వాళ్ళు దైవజనులు అని అనట్లేదు, వారికి అది ఇవ్వబడలేదు. ఈరోజు మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆకలితో కొంతమంది వచ్చారు కాబట్టి. హల్లెలూయా. ఏ శరీర ఆశ కాకుండా ఆశతో నిజముగా ఈరోజు ఆ యవనస్తులను ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఎవరైతే రేపు బాప్తిజం పొందబోతున్నారో వాళ్ళ వీడియోలు తీసుకొని పెట్టుకున్నాను నేను. వాళ్ళ ఆశ చాలా, అసలు మాటలు చెప్పనికి వస్తలేదు యవనస్తులను చూస్తుంటే. హల్లెలూయా. ఎంత ఆకలి, దాహము, పోరాటాలు కూడా మొదలైనాయి కొన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి పోరాటాలు కూడా మొదలైనాయి, బట్ జయము మనదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మందికి విషయాలు తెలీదు. చాలా మందికి ఎప్పుడు నేను అదే చెప్తున్నాను, 21 రోజులు ఏమని చెప్తున్నాను, జ్ఞానము లేక ప్రజలు నశిస్తున్నారు. జ్ఞానం లేక ఎంతమంది అంటారు ఈ గడిచిన 20 రోజులు, ఈరోజు 20 రోజు కదా, 20 రోజులో అసలు ఈ జీవితంలో వినని విధంగా మర్మాలు విన్నారని ఎంతమంది అంటారు? నిజం చెప్పండి, ఆశతో. హల్లెలూయా. అసలు అంటే వీళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళందరం క్రైస్తవులమే. హల్లెలూయా. కానీ తెలియదు. చాలామంది నా దగ్గర వచ్చారు, చాలా సంతోషం అనిపిస్తుంది. చాలామంది వచ్చేసి అయ్యో దేవుని వాక్యం ఇట్లా నాకు తెలియదు, దాని అర్థం ఇలా నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యాలు అవి. ఆమెన్. ఈరోజు ఇంకా లోతుగా వెళ్ళిపోతాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు బాప్తిజం పిల్లలు కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాను నేను. హల్లెలూయా. ఆ మాట ఏంది అంటే చాలామందికి బాప్తిజం అంటే తెలీదు. చాలామందికి బాప్తిజాలు అంటే తెలీదు. చాలామందికి బాప్తిజం అంటే ఆచార పద్ధతిగా తీసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు భయం అవుతుంది ఈరోజు వాక్యం విన్నప్పుడే మళ్ళీ చాలామంది అయ్యేటట్టున్నారు. అంటే తీసుకున్న వాళ్ళు ముందు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. మర్మాలు ఉన్నాయి, మర్మాలు. హల్లెలూయా. ప్రతి దాంట్లో దేవుని వాక్యం అన్నదే అదొక మర్మము. అది ఉట్టి చదివితే రాదు, శరీరంలో చదివితే రాదు, అర్థం కాదు. అది అర్థం కాకపోతే జీవితాలు ఎలా మారుతాయి? హల్లెలూయా.
నువ్వు వినాలి, గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలి. హల్లెలూయా. ఆ బాకా లోయ నుండి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే కదా నీకు ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఇంక నేను వెళ్తలేను, ఇంకా నా వాక్యం వెళ్ళలేదు కాబట్టి డోంట్ ఓపెన్ యువర్ బైబిల్స్. నేను ఎప్పుడు ఏమంటా, ఇవి మీరు మళ్ళీ లైవ్లో చూసి మళ్ళీ మీరు 2 times మినిమం 2-3 times చూస్తే మీకు అర్థం కాదు మేము చెప్పే మాటలు. హల్లెలూయా. 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 అక్కడ ఏమని రాయబడిందంటే, ఎక్కడంటే నేను బుక్ చెప్తే కొంతమంది అలవాటుతో బైబిల్ వెళ్ళిపోతారు. హల్లెలూయా. 1 యోహాను 5వ అధ్యాయం చూసాను కొంతమంది. 1 యోహాను 5వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, 3 సాక్ష్యం ఇవ్వాలి. 3 సాక్ష్యం ఇస్తేనే నీకు ఎంట్రీ పరలోకంలో. 3 సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు అక్కడ నిలబడినప్పుడు 3 సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు దేవుని దగ్గర నిలబడినప్పుడు ఎవరు చెప్పండి? 3 ఇవ్వాలి. చెప్పండి. మా 3 పాస్టర్లు ఇవ్వాలి. ఇదేంది అది అక్కడ యోహాను గ్రంథంలో రాయబడిందా అని ఆలోచిస్తున్నాను. అక్కడ ఏమని రాయబడిందంటే, నీళ్ళు, రక్తము, ఆత్మ, ఈ 3 నిలబడి, ఇవి చనిపోయినాయి కాదు. రక్తం చనిపోయిందా? లేవి కాండంలో రాయబడింది జీవము రక్తంలో ఉన్నదని. హల్లెలూయా. రక్తంలో జీవం ఉన్నదని రాయబడింది. హల్లెలూయా. నీళ్ళల్లో జీవం ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జీవించే ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 సాక్ష్యం ఇవ్వాలి. వీడు భయపడకుండా, సిగ్గుపడకుండా నీటి బాప్తిజం పొందాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చదువుతారు, అక్కడ ఏమని రాయబడింది? ఫాస్ట్గా చదవండి. హల్లెలూయా. అది నా టాపిక్ కాదు కానీ, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చినవాడు ఈయననే. అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. హల్లెలూయా. ఈయన నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఇంకా చదవం. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నప్పుడు, హల్లెలూయా, ఈ 3 నిన్ను గుర్తుపట్టాలా. హల్లెలూయా. ఈ 3 నిన్ను గుర్తుపట్టాలా. హల్లెలూయా. ఆత్మ, రక్తము, ఇంకా నీళ్ళు. హల్లెలూయా. ఈ 3 సాక్ష్యం ఇవ్వబోతున్నారు నీకు. హల్లెలూయా. అయితే రక్తము నీరు తీసుకొని ఎవరు వచ్చారు? ఈయన రక్తమును నీటిని నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయననే. నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చినవాడు ఈయననే. హల్లెలూయా. ఈయన పుట్టింది నీళ్ళ ద్వారా రక్తము ద్వారా. ఆయన చనిపోయినప్పుడు పక్కల పొడిచినప్పుడు బయటికి వచ్చింది నీళ్లు రక్తము. అంటే నీళ్లు రక్తము కలిస్తే సంఘము, దాని పైన వచ్చేది ఆత్మ. నువ్వు ఆత్మతో నింపబడాలి. నువ్వు దేవుని రక్తంలో కడగబడాలి. నీవు ఏమంటారు, క్రమశిక్షణతోని ధైర్యముతో నీటిలో బాప్తిజం పొందాలి. ఈ 3 జరిగినప్పుడే నీవు గుర్తింపు పొందుతావు. ఇది బాప్తిజం అంటే. ఇది ఆషమాషి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి రోగం ఉన్నదంట. ఏ రోగమో ఎవరికి తెలీదు. కానీ ఒక దేవదూత వస్తుందంట. ఆ నీటిని కదిలిస్తుందంట. వినండి, ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే దానిలో వెళ్ళిపోతారో వాళ్ళకు రక్షణ, వాళ్ళకు స్వస్థత. హల్లెలూయా. అయితే వీడేమంటున్నాడు, సాకులు చెప్తున్నాడు. ఆ దేవదూత వచ్చినప్పుడు కదిలించినప్పుడు ఎవరో వెళ్ళిపోతున్నారు. నా జీవితం మార్తలేనా? వినండి, అది మర్మము. హల్లెలూయా. నీవు ఆ బాప్తిజం ట్యాంక్ లో ముందు వెళ్ళక మునుపు దైవజనుడు దానిలో వెళ్ళి కదిలిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుల మనుషులు కాదు. ఈరోజు మీరు నేర్చుకోండి. ఈరోజు మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మోషే కాలం ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ముందు నేను ఒక దేవదూతను పంపించబోతున్నా. ఐఎమ్ సెండింగ్ అన్ ఏంజల్ బిఫోర్ యూ. మోషే అక్కడే ఉన్నాడు కదా, మోషే నడుపుతున్నాడు కదా. నీ ముందల నేను ఒక దేవదూతను పంపించబోతున్నాను. ఆ దేవదూత పని ఏంది తెలుసా? నేను సిద్ధపరిచిన స్థలానికి నీకు తీసుకొని వెళ్తాడు. ఎవరా దేవదూత? దేవుని కాపరులు
వాళ్లకు అభిషేకం ఇవ్వబడింది. హల్లెలూయా. అభిషేకం లేకపోతే మోషే చనిపోయాడు. మోషే చనిపోతే మోషే చనిపోయిన శవము కోసం ఎందుకు పోరాడుతున్నారు? హల్లెలూయా. ఎవరు పోరాడుతున్నారు? దేవదూతలు. హల్లెలూయా. దయ్యపు దూతలు. ఎవరి కోసము? ఒక మనిషి కోసమా? ఒక మనిషి కోసమా? హల్లెలూయా. వింటున్నారా నేను చెప్పేది? రిబా షకల రాబా. అర్థమవుతున్నా నేను చెప్పిన మాటలు? అర్థమవుతున్నాయి. హల్లెలూయా. ఎంతో మంది ఏదో పేరుకు తీసుకున్నారు బాప్తిసాలు. ఆ నీళ్లు గుర్తుపట్టదు నీకు. హల్లెలూయా. ఆ నీళ్లు గుర్తుపట్టదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ బాప్తిజం ట్యాంక్ లో వెళ్తున్నావు, ఇది చెప్తున్నాం బయటికి ఎన్నోసార్లు చెప్పాము. లోపల వెళ్తే ఏమవుతుంది? వీఆర్ బీయింగ్ బరీడ్. పెట్టబడుతున్నాము, తర్వాత మళ్ళీ తిరిగి లేస్తున్నాం యేసయ్యతో. హల్లెలూయా. నేను దర్శనపూర్వకంగా ఒకసారి బాప్తిజంలో చూసింది ఏంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం తేజ. హల్లెలూయా. తేజ వెళ్తున్నాడు నీళ్ళ లోపల. తేజ లోపల వెళ్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారు తెలుసా? అన్ని దయ్యాలు చూస్తున్నాయి, అన్ని రోగాలు చూస్తున్నాయి. వినండి, అన్ని రోగాలు చూస్తున్నాయి. తరాల నుండి జనరేషనల్ కర్సెస్ చూస్తున్నాయి, అన్ని చూస్తున్నాయి. వీడు లోపల పోయిండు, పైకి వచ్చినప్పుడే దయ్యాలు తేజ ఎక్కడ పోయిండు? అరే తేజ ఎక్కడ పోయిండు? హల్లెలూయా. దే వరీడ్. అరే తేజ ఎక్కడ? వీడెక్కడ? వీడు నా చేతిలో ఉండే కదా, వీడి ప్రాణం నేను తీసి. హల్లెలూయా. యేసయ్య తిరిగి పైకి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య తిరిగి పైకి వచ్చాడు. మనకు తెలుసా బాప్తిజాలు తీసుకున్నప్పుడు ఇవి? అందుకే మన జీవితాలు తేజలాగా పోయి నువ్వు తేజలాగా పోయి తేజలాగా బయటికి వచ్చినావు అంటే నువ్వు మరణించలే. హల్లెలూయా. నువ్వు ఎందుకు మరణించలే తెలుసా? ఎందుకంటే దేవదూతలు లేరు అక్కడ, కదిలించిన వాళ్ళు దయ్యాలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం అర్థం కాని వాళ్ళు, కడుపు కోసం జీవించే దైవజనులు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకు గౌరవం అంటే తెలియదు, వాళ్ళకు బైబిల్ లోతు అనుభవం లేదు. హల్లెలూయా. 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 అర్థమవుతుందా నేను చెప్పేది? హల్లెలూయా. ఎప్పుడు దాకా అయితే వాళ్ళు యేసయ్యను ఒక మనిషిలా చూశారో, ఎవరు యేసయ్య సహోదరులు, వారి జీవితాలు మారలే. వాళ్ళ జీవితాలు మారలే. హల్లెలూయా. ఎవరైతే ఈయన దేవుని కుమారుడు, ప్లీజ్ అర్థం చేసుకోండి. హల్లెలూయా. అర్థం చేసుకోండి. బాప్తిజం అన్నది చాలా గొప్పది. హల్లెలూయా. ఈరోజు మార్నింగ్ డాడీతో అడుగుతున్నారు కదా, తెలుగులో అంటారు, ఏమంటారు? పంచభూతాలు అంటారంట. ఏమంటారు? పంచభూతాలు, ఎలిమెంట్స్. పంచభూతాలు చెప్పండి అమ్మా ఎవరైనా చదివిన వాళ్ళు. ఒక డిసిప్లిన్లో చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. కాదు, మొదలయ్యేది భూదేవి అంటారు. భూదేవి అంటారు మన హిందూయిజంలో. భూమి, తర్వాత భూమి, నీళ్ళు, తర్వాత గాలి, తర్వాత అగ్ని, తర్వాత ఐదవది ఆకాశం, స్పేస్. హల్లెలూయా. స్పేస్ అంటారంట, దాన్ని ఏమంటారు? స్పేస్. హల్లెలూయా. హల్లెలూయా. స్పేస్ అంటే స్పేస్. నోబడీ నోస్ వాట్ ఈస్ స్పేస్. హల్లెలూయా. ఇప్పుడు దాకా సైన్స్కి తెలియదు వాట్ ఈస్ స్పేస్. హల్లెలూయా. హల్లెలూయా. అది మీరు దర్శనపూర్వకంగా చూస్తే, హల్లెలూయా, ఆ స్పేస్ అంటే ఏం లేదు. దట్ ద బైబిల్ సేస్ ద హోలీ స్పిరిట్ ఇస్ హవరింగ్ ఓవర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళ పైన, జలము పైన, అన్ని ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు సింహాసనం పైన ఉన్నాడు. యేసయ్య భూమిలోకం వచ్చాడు, మళ్ళీపోయి తండ్రి కుడిపక్షంలా కూర్చొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ప్రపంచం సృష్టి అంతా నింపివేశాడు. హల్లెలూయా. అయితే వినండి, హల్లెలూయా, ఇవి తెలీదు, టెక్నాలజీకి తెలీదు, సైన్స్కి తెలియదు కాబట్టి స్పేస్ అనేసారు వాళ్ళు, ఏదో వాళ్ళకి అర్థం కాక. ఆ స్పేస్ అన్నదే హోలీ స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది అప్పుడు చెప్పండి? మీరు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు నువ్వు భూలోకం పైన, భూమి పైన నిలబడ్డావు, నువ్వు నీళ్ళల్లో ఉన్నావు, బయటికి వచ్చినప్పుడు గాలి ఉన్నది, నీ లోపల వేడి అగ్ని ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన వచ్చి వేశాడు. అప్పుడు నువ్వు నిజమైన మనిషిగా మారుతున్నావు. అది నూతన సృష్టి. ఇది బాప్తిజం అంటే, ఇది బాప్తిజం అంటే. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు భూలోకం, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడో, ఈ పంచభూతాలు అంటున్నారు చూడండి, అప్పుడు ఆ కనెక్షన్ బ్రేక్ అయింది.
హల్లెలూయా. భూలోకం ఉంది, నీళ్ళుంది, గాలి ఉంది, అగ్ని ఉంది, ఆత్మ లేదు. ఆత్మ లేదా అనడమే దాని అర్థం ఏంది? నీవు ఆత్మీయంగా చనిపోయావు. ఎప్పుడు ఆదామవ్వ పాపం చేస్తే ఆత్మ వెళ్ళిపోయింది. అదే ఆత్మ నువ్వు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఆ విరిగిపోయిన కనెక్షన్ ని మలిగడుతున్నది. హల్లెలూయా. అప్పుడు మనిషికి దేవునికి కనెక్షన్ ఫామ్ అవుతున్నది. అప్పుడు నువ్వు మనుషుడవు కాదు, అప్పుడు నువ్వు ఆత్మగా మారుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అర్థం కాని వాళ్ళందరూ రేపు బాప్తిజం తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను, ఇప్పుడు లేవబోతున్న ప్రజలు సామాన్యులు కాదు. ఈ రాబోతున్న తరము సామాన్యం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు చూస్తున్నారు కదా, వీరు సామాన్యులు కాదు. వీళ్ళు దేవుని కుమారులు, వీరు దేవుని కుమారులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వాళ్ళని గౌరవించాల్సిందే. whether you like it or you don't like it, you will have to honor them. ప్రజలకు మోషే ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు లొంగాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు? మోషే కాదు, మోషేలో ఉన్నవాడు. హల్లెలూయా. ఈరోజు మోషే కన్నా గొప్పవాడిని నేను చూపించబోతున్నా. హల్లెలూయా. మన మధ్యలో కూర్చొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది? ఐఎమ్ టెల్లింగ్ యూ, అండర్స్టాండ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద స్పిరిట్ మీకు అర్థం కాదు. ఆత్మ విషయాలు శరీరానికి అర్థము కాదు, వ్యర్థమవుతుంది. హల్లెలూయా. అర్థం కావడమే కాదు, శరీరానికి ఆత్మ విషయాలు మూర్ఖము. ఇదే మాటలు, ఇదే వాళ్ళకి అర్థం కాదు. ఇంకా అంతేకాదు, వాళ్ళకి ఎప్పుడు పోరాటం. ఆత్మ సంబంధం వారికి శరీర సంబంధం ఎప్పుడు పోరాటం. హల్లెలూయా. వీలేంది గడబడ అల్లరి. వీళ్ళకు ఆత్మలో ఎంత ఎదిగిపోతే శరీరంలో ఉన్న వారికి అంత తలనొప్పులు వస్తాయి. నిజమది. తలనొప్పి వస్తుందంటే పోరాడాలి నువ్వు. హల్లెలూయా. ఆత్మ నొప్పి రావాలి నీకు, ఆత్మ భారం రావాలి. తలనొప్పి వస్తే కష్టం, మోకరించాలి. మా పిల్లలు ఎట్లా మోకరిస్తారు అట్లా మోకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తోమా గురించి మాట్లాడాలి. తోమా ఎక్కడ చనిపోయారు చెప్పండి? ఇండియాలో చనిపోయారు. హల్లెలూయా. ఎక్కడ? తెలంగాణ. కానీ మీకు తెలుసా, హల్లెలూయా, హిస్టారిక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను చదువుతుంటాను కాబట్టి ఆర్టికల్స్ అవన్నీ. ఐ వాజ్ షాక్డ్. మోషే శరీరాని కోసం వీళ్ళు పోరాడారని రాయబడింది కదా. హల్లెలూయా. మీకు తెలుసా, తోమ ఎముకలు భారతదేశంలో లేదని ఎంతమందికి తెలుసా? తోమ ఎముకలు లేవు ఇక్కడ. తోమ ఎముకలు ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. హల్లెలూయా. తెలుసా? తోమ ఎముకలు తవ్వి అడికెళ్ళి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ కాలంలో వచ్చిన వాళ్ళు తీసుకువెళ్ళిపోయి మెసొపొటేమియాలో పెడితే అక్కడ ఆయన ఎముకలు ఉన్నాయి కాబట్టి ఎంతో గొప్ప సువార్త జరిగిందంట ఎముకల ద్వారా. తెలుసా మీకు? ఇండియాకు ఎంత రెస్పెక్ట్ ఆ దేశంలో మీకు తెలుసా? తోమా ఎవరు? యేసయ్య శిష్యుడు. భారతదేశం వెళ్ళాడు. మనకు అది దక్కలే, ఆయన ఎముకలన్నా తెచ్చుకుందాం మనం. అది చూసి ఇటలీ ప్రజలు అమ్మో ఇట్లా కాదని యుద్ధాలు చేసి తీసుకొని ఇటలీ దేశం తీసుకెళ్ళిపోయారు. తోమ ఎముకలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ఎముకలలో, ఎలీషా చనిపోయిన శరీరంలో ఇవన్నీ నమ్మనికి మనకుంది. కానీ మన మధ్యలో ఉన్న దైవజనులకు మాత్రం రెస్పెక్ట్ లేదు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆత్మలోనే ఉండాలి ఈరోజు. హల్లెలూయా. నేను కొద్ది ఫాస్ట్గా వెళ్ళిపోతా. ఆమేన్. కొన్ని మాటలు చదువుదాం, కొన్ని విషయాలు, కొన్ని రెడీయా? లోతుగా వెళ్ళడానికి రెడీయా? హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి రెడీయా? ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు చదువుతాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఈ విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పేర్లు చదువుదాం ముట్టి మన కొద్దిగా అర్థం చేసుకోవడానికి. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన కొన్ని పేర్లు. హల్లెలూయా. ఆదాముకి ఎవరు పుట్టారు చెప్దాం. హల్లెలూయా. చాలా మంది పుట్టారు. ఎంతమంది పుట్టారో మనకు అనవసరం. బైబిల్ ఏమిస్తే మనకు అవసరం. హల్లెలూయా. బైబిల్ ఏమని రాయబడింది అంటే ఆదాముకు సేతుకు ఈనోష్, కేనాన్, మలాలియాలు, జరాడ్, ఈనోకు, మెతుసెల, లామెక్, తర్వాత నోవా వచ్చాడు. ఇవన్నీ మధ్యలో మనకు సంబంధం తెలియదు కదా. నోవా మనకు
తెలుసు. హల్లెలూయా. నోవాకి ఎంతో మంది కుమారులు పుట్టారు, ముగ్గురా. దాంట్లో షేము, అర్ఫసాడ్, షెలా, ఎబ్నెర్, పేలెగ్, రు, సెరూగ్, నాహోర్, తేరాకు అబ్రాము పుట్టాడు. హల్లెలూయా. అరే మీకు అర్థం కానీ చెప్తున్నా. హల్లెలూయా. అబ్రామ్ పుట్టాడు. అబ్రామ్కి ఎవరు పుట్టారు? ఇవన్నీ తెలుసు. సండే స్కూల్ ఇంత చదివినావా? అబ్రామ్కి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు యాకోబుకు చెప్పండి ఆడికెళ్ళి తారుమారైపోయింది అంత. అక్కడ నుండి ఎవరు సబ్జెక్ట్ తెలియదు. హల్లెలూయా. అక్కడ నుండి చెప్పాలా 12 మంది 12 మంది అవి ఏమంటారు ట్రైబ్స్ అయిపోయినాయి, గోత్రాలు అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. కానీ బైబిల్లో అందులోకెళ్ళి పట్టుకున్నది ఒక్కటే యూదా. హల్లెలూయా. అది చదువుదాం, అది కూడా వద్దాం. హల్లెలూయా. అబ్రాహాంకు ఇస్సాకు యాకోబు యూదాకి పెరెజ్, హెజ్రోను, రామ్ కూడా మన మధ్యలోనా, అమినదాబు, నష్లోను, సల్మోను, బోయాజ్, ఓబేదు, జెస్సీకి ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. హల్లెలూయా. దావీదు పుట్టాడు. దావీదుకి ఎంతమంది? ఎంతో మంది, మనకెందుకు? హల్లెలూయా. కానీ వారి నుండి ఇద్దరిని పట్టుకోవాలా మనము. దావీదు దగ్గర వచ్చేలోపు ఇట్లా 2 బ్రాంచ్లు వెళ్ళిపోయినాయి. 2 బ్రాంచ్లు. హల్లెలూయా. ఆ 2 బ్రాంచ్లు వెళ్ళిపోయి అలా ఒకనేమో సొలొమోను, ఇంకో అతను నాతాను. హల్లెలూయా. సొలొమోన్ నుండి ఏమైపోయింది తెలుసా? రేమాము, అబిజా, ఆసా, జోసఫాత్, జోరాము, ఆహాజు, జోతాము అన్ని వెళ్తూ హల్లెలూయా. ఎలియాజర్, మత్తాను, యాకోబు, యోసేపు వచ్చాడు. ఎక్కడి నుండి? సొలొమోన్ నుండి. హల్లెలూయా. దావీదు దగ్గర డివైడ్ అయినాయి కదా. అక్కడ పైన నాతాన్ నుండి మత్తత్, మెన్నా, మెల్లియా, ఎలియాకిం, జోనాము, జోసఫ్, యూదా, సిమియోను అన్ని వెళ్తూ లేవి, మత్తాట్, హేలి, అందులోకెళ్ళి మరియమ్మ వచ్చింది. హల్లెలూయా. అందులోకెళ్ళి మరియమ్మ వచ్చింది. మరియమ్మ వచ్చి ఏమైంది అర్థమవుతుందా? వింటున్నారా? ఆదాం నుండి ఇంత ఫాస్ట్ వచ్చినావేందన్న? మా తాత గురించి చెప్పుకుంటే ఇప్పుడు దాకా అయిపోతలే మా కథలు. ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా. హల్లెలూయా. ఆదాం నుండి నోవా నుండి అబ్రాహాం నుండి ఫాస్ట్ దావీదు నుండి 2 కొమ్మలు వెళ్తున్నాయి. ఇట్లా కొమ్మలు అంటారా? 2 కొమ్మలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే లాస్ట్లకు తేవాలి కదా. ఎవరిని హల్లెలూయా. యోసేపు మరియని తెచ్చేసి పెళ్లి చేయాలి కదా. అప్పుడు యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. అప్పుడు యేసయ్య పుట్టాడు. అయితే నా క్వశ్చన్, ఇంత అవసరమా? వీళ్ళందరూ పనికిన పేర్లన్నీ మనకు అవసరమా? ఇలా చాలా ప్రశ్నలు రావాలి మీకు. నేను చదివిన పేర్లలో చాలా ప్రశ్నలు మీకు రావాలా. ఆ ప్రశ్నలు మీకు వస్తే ఈ సంవత్సరం అంతా సరిపోదు దానికి జవాబు చెప్పడానికి. నాకు మస్తు వస్తాయి. అరే ఇన్ని పేర్లు విన్నా దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మెస్సియానిక్ జీనియాలజీ అంటారు. అంటే యేసయ్య ఏ విధంగా వచ్చాడో ఆ వంశావళి అంటారా, జనమ విధానము. హల్లెలూయా. ఆర్ వంశావళి అనొచ్చు. హల్లెలూయా. మీరు ఇలా చూస్తున్నారా? మోషే పేరు లేదమ్మా. అయ్యోయ్యో మోషే అంటే మోషే పేరుందా? చదివినానా? అరే ఏలియా పేరు లేదు. ఏలియా పేరు కూడా లేదు. హల్లెలూయా. రూతమ్మ పేరు లేదు. ఏమి ఈ పేరు లేవు. హల్లెలూయా. అది నా సబ్జెక్ట్ కాదు, అది చాలా మంచి సబ్జెక్ట్. దాన్ని మీరు నన్ను అడిగితే మీకు చెప్తా తర్వాత. హల్లెలూయా. కొద్ది ఫీజు ఉంటుంది. హల్లెలూయా. చాలా అర్థాలు ఉన్నాయి దానికి, చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఎందుకు వినండి, మీరు దేవుడు పని చేసే విధానం మీకు అర్థం కావాలి. ఇన్ని రోజులు మేము ప్రయత్నం చేస్తున్న అదే. మనము అర్థం చేసుకున్న విధానం కాదు ఆయన చేసే పని. ద వే హీ వర్క్స్ ఇస్ వెరీ డిఫరెంట్. ఆయన విధానం మీరు అర్థం చేసుకోవాలా, ఆయన హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలా. అప్పుడు మీరు ఆయన నడవవలసిన మార్గంలో మీరు నడుస్తారు. అప్పుడు మన జీవితాలలో ఫలాలు అన్నది వస్తుంది. ఇదే ఎండ్ ఆఫ్ ద డే. మీకు అర్థమైనా కాకపోయినా ఫలం మనకు కావాలి. ఫలం ఉంటేనే దేవుడు మనను గుర్తిస్తాడు. హల్లెలూయా. బాప్తిజం ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ఈరోజు అర్థముతో బాప్తిజం. హల్లెలూయా. మీకు తెలవాలా, ఆ మెట్లు ఎక్కుతుంటే నీ కాలు వనకాలా. నీకు తెలవాలా ఇది ఉట్టి నీళ్ళు కాదు. అక్కడ నిలబడిన దైవజనుడు నువ్వు ఉట్టి ఈయన మా పాస్టర్ అంకులు అంటే మీ జీవితం ఏం మారదు. పోయి తడిసి బయటకు వస్తావు అంతే, ఇంకేం కాదు. హల్లెలూయా. నువ్వు గుర్తించాలా ఎవరో, ఆ అభిషేకం ఏందో, నా పైన వస్తున్న చెయ్యి ఎవరు చెయ్యో నీకు తెలవాలా.
అందుకే ఎప్పుడైతే దైవజనుడు రేపు చేయించి అబ్బా నేను ఉనకడం మొదలు పెట్టేసిన, అది సామాన్యమైన చేతులు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉంటే అర్థమవుతుందా నేను చెప్పేది? హల్లెలూయా. నేను కొన్ని రేపు మీరు వింటారు, భయంకరమైన సాక్ష్యాలు మీరు రేపు వింటారు, వినండి. హల్లెలూయా. మన మధ్యలో కొన్ని విషయాలు చెప్తాను. హల్లెలూయా. మన మధ్యలో కొన్ని విషయాలు. హల్లెలూయా. మన మధ్యలో రీసెంట్గా చెప్పాలంటే మన మధ్యలో సిస్టర్ ఉంది, రేపు చెప్తారు. హల్లెలూయా. ఆమె నిన్నొచ్చి ఏమంటుంది తెలుసా? అయ్యోయ్యోయ్యో నీ దగ్గర నుండి వెలుగు వస్తున్నా చూడు, నా కళ్ళు చూడలేకపోతున్నా. అప్పుడే ఏమైంది తెలుసా? నీ పక్కల నుండి 2 రెక్కలు వచ్చినాయి. ఇది ఒక్కరు చెప్పింది కాదు, ఇద్దరు కాదు, 3 సాక్ష్యాలు మా సంఘాల్లో ఉన్నాయి. హల్లెలూయా. రెక్కలు రావడం చూసాము వెనక నుండి. అయ్యోయో కాలు వణికిపోతున్నాయి. అప్పుడు నీ వెనక నుండి లెక్క పెట్టలేనంత దేవదూతలు సంఘాన్ని నింపి వేస్తున్నాయి. వచ్చి నాకు కూడా రెక్కలు ఇచ్చాయి. అప్పుడు నేను కూడా ఎగరం మొదలు పెట్టా. ఇది మన సంఘంలో దర్శనము, ఈ 21 రోజుల దర్శనము. ఎందుకు మీరు అక్కడ బైబిల్ చదువు, ఇప్పుడు మన మధ్యలో జరుగుతున్న విషయాలు. హల్లెలూయా. చూడలేకపోతున్నాం అభిషేకాన్ని. హల్లెలూయా. ఇవి కల్పన కథలు కాదు, ఏదో పబ్లిసిటీ కథలు కాదమ్మా. దిస్ ఈస్ ద రైజ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు ఎన్నిసార్లు చెప్పాను నేను, దేవుని వాక్యంలో రాయబడింది. ఏది ఎక్కడ రాయబడింది? ఆది కాండంలో ఏమని రాయబడింది అంటే, దేవుని కుమారులు మనుషుల కుమార్తెలను చూసినప్పుడు ఎవరు తెలుసా? వాళ్ళు దేవ కుమారులను రాయబడింది. కానీ వాళ్ళు పడిపోయినా ఫాలెన్ ఏంజల్స్, కింద పడిపోయినా దూతలు. హల్లెలూయా. వారు ఎప్పుడైతే మనుషుల పిల్లలతో కలిశారో, వాళ్ళు ఎప్పుడైతే పెళ్లిళ్ళు చేసుకున్నారో, వారికి పుట్టిన వాళ్ళు ఎవరో? ఈరోజు దేశాలన్నీ చేస్తున్నాయి చూడు పూజలు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళే కల్పన కథలు కాదు, వాళ్ళు తిరిగిన రోజులు అవి. హల్లెలూయా. అందుకే భారతదేశం కానివ్వండి, గ్రీక్ దేశం కానివ్వండి, ఏ దేశానికి వెళ్ళినా సగము మనిషి సగము మృగము. హల్లెలూయా. అలాంటి దేవదూతలు ప్రతి దగ్గర ఉన్నారు. ఎందుకు? అలాంటి వాళ్ళు తిరిగారు భూలోకం పైన. అది తిరగడం యేసయ్యకు నచ్చలే. నేను సృజించిన రూపం అది కాదు. వాడు తిరుగుతున్నాడు చూడు మనిషిలాగా, కానీ శరీరము వేరేలాగుంది. శరీరం మనిషిలాగుంది, ముఖం మృగం. అది నేను, నా రూపము కాదు. అందుకే ఏం చేశాడు? వరదతో అందరిని తీసివేశాడు. కానీ చూశారు ఆ రోజులు ఎవరు? నోవహు కుమారులు చూశారు, షెమ్, హామ్, జాఫెతు చూశారు. వాళ్ళ పిల్లలకు అమ్మో నేనున్న రోజుల్లో ఇలా ఉండే, ఇలా మృగాలు ఉన్నారు, ఇలా అవి చెప్పుకుంటూ ఈ మధ్యలో ఇలాంటి దేవదూతలు, దయ్యాలు అన్ని మన మధ్యలో వచ్చాయి. అర్థమవుతుందా బైబిల్? అర్థమవుతుందా? ఆది కాండం నుండి ఆఖరి వరకు అర్థమవుతున్నాయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని తీసివేశాడు యేసయ్య, దాన్ని తీసివేశాడు. ఐ విత్ మీ వాట్ ఐ యామ్ సేయింగ్? అర్థమవుతుందా? దేవుని కృప, దేవుని గొప్ప అభిషేకం మన మధ్యలో ఉందమ్మా సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ఎందుకు రాయబడ్డాయి? ఈ విషయాలు ఎందుకు రాయబడ్డాయి? బికాజ్ ఆల్వేస్ అండర్స్టాండ్, ఆయన విధానం అన్నది చాలా డిఫరెంట్. అది మనం అర్థం చేసుకుంటే జీవితం మారుతుంది. హల్లెలూయా. అది అర్థం చేసుకుంటే జీవితాలు మారుతాయి. హల్లెలూయా. అయితే ఏ విధంగా ఆ పడిపోయిన దూతలు అది అయితే మనము మహిమ కలిగిన దేవుని పిల్లలము. హల్లెలూయా. ఎక్కడ రాయబడింది? రోమా 9:19. హల్లెలూయా. రోమా 8:19 రాయబడింది. ఏమని రాయబడింది? సృష్టి అంతా, చెప్పండి తెలుగులో చెప్పండి, సృష్టి అంతా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో వేచి ఉన్నాయి. ఎందుకు తెలుసా? వారు ముందు వచ్చిన చూడండి, వాళ్ళు నాశనం తెచ్చారు, రోగాలు తెచ్చారు, శాపాలు తెచ్చారు. సృష్టి ఏడుస్తున్నది, దేవుని కుమారులు ఎప్పుడు లేస్తారా? అది ఇక్కడ లేస్తున్నారు, లైఫ్ కంపౌండర్ చర్చ్ లో ఇక్కడ లేస్తున్నారు. ఈ మాటలు మనుషుల మాటలు కాదు, ఈ జ్ఞానము మనుషుల జ్ఞానము కాదు, ఈ అభిషేకము మనుషుల అభిషేకము కాదు, ఈ ప్రార్థనలు మనుషుల ప్రార్థనలు కాదు. ఈ స్వరము దేవుని కుమారుల స్వరము. మనుషులు లొంగుతున్నారా తెలీదు, కానీ దయ్యాలు లొంగి పారిపోతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి. అలాంటి సంఘమే ఈ రోజులో జీవిస్తుంది. హల్లెలూయా.
అలాంటి సంఘము ఎలాంటి సంఘము? ఆత్మ వశమైపోయిన సంఘము, ఆత్మకు సమర్పించుకున్న సంఘము. ఆత్మనే వారితో మాట్లాడుతుంది, వారి ద్వారా మాట్లాడుతుంది, వారి ద్వారా కార్యాలు చేస్తున్నది. ఇలాంటి అభిషేకానికి మీరు చూడబోతున్నారు. రాబోయే రోజుల్లో హల్లెలూయా ప్రభుత్వాలు లొంగబోతున్నాయి. హల్లెలూయా పెద్ద పెద్ద హల్లెలూయా పాలిటీషియన్స్ వచ్చి ఇక్కడ లొంగబోతున్నారు. ఎందుకంటే ఇది మనుషుల సంఘము కాదు. నువ్వు దేవుని మాట నమ్మితే నువ్వు ఇలా కూర్చోవు తెలుసా. ఇఫ్ యు రియల్లీ బిలీవ్ గాడ్, నువ్వు నిజంగా దేవుని మాట నమ్మితే నీ శరీరం ఉండలేదు, నీ శరీరం ఒక స్థలంలో ఉండలేదు. నువ్వు లేచి దుంకి హల్లెలూయా దేవుని స్తుతిస్తావు. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? ప్రార్థన అర్థం కాకపోతే అడగండి, బట్ ఏదో ఒకటి చేసుకొని మీరు అర్థం చేసుకొని పోండి, లేకపోతే ప్రమాదం, ఘోరమైన ప్రమాదం. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ కథలు కాదు, ఇప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు. హల్లెలూయా. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఒకటి చాలా మందికి తెలియదమ్మా, ఎస్పెషల్లీ మా జనరేషన్లో, మా తరంలో ఏమి ఈ విషయాలు తెలియకుండా సమస్తాన్ని నవ్వుల పాలు చేసేసాం. సంఘాన్ని బాప్తిసాలు నవ్వుల పాలు, బిజినెస్ దందా. మా సంఘంలో ఇంత నేను పాస్టర్లతో కలుస్తుంటాను. మొదటిగా పాస్టర్ దగ్గర పోయిన తర్వాత ఈ పాస్టర్స్ కలుస్తుంటాం కదా, అందరము కలిస్తే బ్రదర్ మీరు పాస్టర్? పాస్టర్ ఏ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు? మా తండ్రి నాకు ఫస్ట్ నుండి ఒకటే నేర్పించండు, కాలేజ్ గీలేజ్ వద్దు మనకు. హల్లెలూయా. వద్దు ఆ లైన్లో పోయేదే లేదు మనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మనే నీ కాలేజ్, పరిశుద్ధాత్మతో నింపబడు. హల్లెలూయా. ఆయననే నీకు జ్ఞానం ఇస్తాడు, ఆయననే నీకు సమృద్ధిగా కావాల్సిన అన్ని ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? హల్లెలూయా. నిన్న చెప్పిన మాట ఇప్పటికి నా మైండ్ నుండి వెళ్తలేదు కదా. ప్రశ్నలు ఏంది? మీ డాడీ కదా, డాడీ అని పిలువు, పాస్టర్ అని ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతున్నారు నన్ను. ఎవరు? బిషప్ గారు. మీ పాస్టర్ పెద్ద ఆర్చ్ బిషప్ కదా, పాస్టర్ ఎందుకు పిలుస్తున్నారు? నేనేమన్నా అంటే, ఆర్చ్ బిషప్ ఈజ్ నాట్ అ బిబ్లికల్ పొజిషన్ కదా. దేవుడు ఇచ్చినది మనకు 5 పొజిషన్స్. హల్లెలూయా. ఆఫీసెస్, పెద్ద స్టడీ, అది చాలా లోతైన ఏమంటారు చదువు. అది ఒక్కొక్క ఆఫీస్ కదా, 5 ఆఫీసులు ఉంటాయి. ఆఫీసులు అంటే కార్యాలయాలు అంటారా? దేవుడు ఇచ్చిన అది అధికారము. హల్లెలూయా. వీరందరూ కలిసి పని చేయాలి. ఎవరు వీళ్ళంతా? కాపరులు, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, బోధకులు, 5 మంది. ఇవి 5 మంది ఎట్లా తెలుసా? మీకు ఎవరికైనా ఒక ఆఫీస్ పంపించాలంటే మీకు లెటర్లు రావాలా, మీకు అపాయింట్మెంట్ లెటర్ రావాలా, అవన్నీ జరగాల. వీళ్ళందరూ అపాయింటెడ్ పీపుల్. హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి సంఘంలో ఆత్మగా పనిచేస్తారు. హల్లెలూయా. ఈ ఇంట్లో కూడా మళ్ళీ క్రమశిక్షణ ఉంది. హల్లెలూయా. వీళ్ళలో క్రమశిక్షణ. ఈ 5 ఆఫీస్ ఎలా పని చేయాలా? ఈ మధ్య ఏమైతుంది, ఈ 5 ఆఫీసులో కొట్టుకొని వస్తున్నారు. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు నేనే గొప్ప అంటున్నాడు, బోధకుడు నేనే గొప్ప అంటున్నాడు. హల్లెలూయా. ఈ 5 ఒక్కరికే దేవుడు ఆయన ఆఫీస్ ఇచ్చాడు, అది కాపరి. హల్లెలూయా. సంఘ కాపరి అంటే హైయెస్ట్ ఆఫీస్ అదే. ఎందుకంటే యేసయ్య కూర్చే ఆఫీస్ అది. ఆయన ఏమంటున్నాడు? నేను మంచి కాపరిని. హల్లెలూయా. అందుకే కాపరి ఎప్పుడు కూడా ప్రజల కోసం ఏడ్చేవాడు. హల్లెలూయా. వారి కోసం కన్నీళ్లు కార్చేవాడు. వాళ్ళని నేను కాపాడాలా, వారిని నేను పైకి లేపాలా. ఇది కాపరికి ఉన్న గుణము. హల్లెలూయా. కాపరి కింద ప్రవక్తలు ఉండాలి, కాపరి కింద బోధకులు ఉండాలి, కాపరి కింద సువార్తికులు ఉండాలి, కాపరి కింద ప్రవక్తలు ఉండాలి. వీరందరూ కలిసి సంఘాన్ని పైకి లేపాలి. వీరందరూ కలిపి సంఘాన్ని అభివృద్ధికి తీసుకెళ్ళాలి. ఇదొక క్రమశిక్షణ. సంఘాలలో తెలీదు తెలుసా మీకు? సంఘాలలో తెలీదు ఇది. ఇంత జ్ఞానం ఎక్కడ లేవు. బయటికి మాత్రం భక్తి, బయటికి మాత్రం పెద్ద పెద్ద సూట్లు టైలు. హల్లెలూయా. లోపల చూస్తే ఏమంటుంది బైబిల్? సమాధి, కంపు కొడుతున్న సమాధులు. సాక్ష్యాలు లేవు, బలము లేదు, ఫలాలు లేవు. ఉట్టి లీడర్స్ అంటే నేను క్రైస్తవులు కూడా అంటున్నాను. మనం అందరం లీడర్సే. అవునా? యవనస్తులు చెప్పాలి, కూర్చున్నారు అందరు చెప్పాలా మీరు? అవునా? ఉందా ఆ సాక్ష్యం ఉందా మనలో? ఆ రోషం ఉందా యేసయ్య కొరకు? హల్లెలూయా. చెప్పాలా?
ఎందుకంటే దేవుని జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదు? ఆ తృష్ణ, ఆ ఆశ, నేను నేర్చుకోవాలి. ఈరోజు పోయి పాదాల దగ్గర, అమ్మో అది హల్లెలూయా, అపోస్తుల పాదాల దగ్గరే జరిగింది సేవ. మీకు తెలుసా? బోధ అపోస్తుల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నారంట. వాళ్ళకు వచ్చిన సమస్తాన్ని అమ్ముకొని డబ్బు కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. అందుకే దినదినము సంఘం అభివృద్ధి. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో పాదాల దగ్గర వచ్చి చనిపోయారంట. చదవండి. పాదాలు అని అక్కడ రాయబడింది. అపోస్తుల పాదాల దగ్గర వచ్చి చనిపోయారు. హల్లెలూయా. అర్థం చేసుకోవాలా? ఇది ప్లీజ్ తప్పు. ఇదేదో దైవ జనులకు తలకెక్కి పెట్టుకో అంటలేను. ఇది మీ మంచి కోసము. ఇది దేవుడిచ్చిన పద్ధతి, విధానము, ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. క్రమశిక్షణ ప్రకారం వెళ్తేనే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు మీతో ఇలా మాట్లాడుతుంది తెలుసా? మీరు సిద్ధపడ్డారు కాబట్టి. మీరు సిద్ధపడ్డారు. లేకపోతే మీరు సిద్ధపడకపోతే ఇవి మాటలు రావు. ఈ మాటలు మీకు ఒక్కొక్క మాట ఎట్లా తెలుసా? 2 crores చెక్ పడేస్తున్నాం, 10 crores చెక్లు పడేస్తున్నాం. ఇప్పుడైనా ఎవరైనా దుంకాలా? నాకు నిజంగా 10 crores చెక్ పడేస్తే ఇప్పుడు తెలుస్తుండే. హల్లెలూయా. మోకాలు నొప్పున్న వాళ్ళు కూడా దుంకుతుండే పైకి. అవునా కాదు? అరే నిజమా? పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చిండు ఏసయ్యా అంటే అన్న దుంకి నా కోసమే. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పింది. హల్లెలూయా. ఒక విధానం అన్నది ఉన్నది, ఒక పద్ధతి, అది నువ్వు తెలుసుకోవాలా. సింపుల్. ఈ మర్మాలు వారి కోసం కాదు, మీ కోసం అని యేసయ్య చెప్పాడు. దిస్ ఇస్ నాట్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఫర్ దెమ్ బట్ ఫర్ యూ కదా. దేవుని రాజ్యపు మర్మాలు వారి కోసం కాదు, మీకోసం. వాళ్ళు వీళ్ళు ఆ వాళ్ళు వీళ్ళు సంఘంలోనే ఉంటారు. సింగంలోనే 2 ఉంటారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరు చెప్పాను కదా మొన్న. రావాలా, తినాలా, హల్లెలూయా అనాలా, వెళ్ళిపోవాలి. వాళ్ళ కోసం మర్మాలు లేవు కదా. అర్థమవుతుందా? 5,000 మంది యేసయ్య దగ్గర వచ్చేసి వినేసి హల్లెలూయా అని చెప్పేసి వాట్ ఏ రెవల్యూషన్, వా తినేసి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు నువ్వు దీవించేదాకా వదిలేదే లేదు. నువ్వు నాకు అర్థం చేపించేదాకా వదిలేదే. భర్త కొడతానా? కొట్టనే. కడుపు కొట్టని. హల్లెలూయా. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? జీవజలపు ఊటలు ఇక్కడున్నాయి. హల్లెలూయా. బయటి నీళ్లు, బయటి జాబులు బయట తిన్నదాకా బానే, తర్వాత మళ్ళీ ఇక్కడ పొందుకున్నా అనుకో. హల్లెలూయా. ఓ ఇక మా బ్రదర్ జాన్ బ్రదర్ ఉంటే చెప్తుండే. ఆయన ఒకటే మాట బ్రదర్ ఇక్కడ చర్చ వచ్చినాక నాకు ఏమైందో నాకు తెలియదు, కానీ నాకు వద్దు అనుకున్నా డబ్బు వస్తూనే ఉందిరా బాబు అంటున్నాడు. ఆయన సాక్ష్యం ఇది, లైవ్లో చెప్తున్నా. ఆయన చెప్తున్నాడు. ఆయన కన్నీళ్ళు నేను చూసా. ఆయన కన్నీళ్ళు ఇగో వాళ్ళ బామ్మర్ది చూశాడు. ఆయన కన్నీళ్ళు నార్మల్ కన్నీళ్ళు కావు. ఆత్మహత్య చేసుకునే దాకా పోయిన జీవితాలు ఇవి. ఈరోజు సాక్ష్యాలు ఏందంట? ఈ జీవజల పూటలు ఏం చేసినాయో కానీ ఓయో ఆరోగ్యం మంచిగా అయిపోతుంది. అప్పుడు ఇట్లా ఉన్నా, ఇప్పుడు హ్యాండ్సమ్ అయిపోతున్నా, ఇప్పుడు జాబ్ మీద ఎంత జాబ్ తెలుసా? ఆయన నేను చెప్తే నన్ను తిడతాడేమో కానీ ఎంత జాబ్ అంటే, ఎంత దేవుని అనుగ్రహం అంటే మీరు బిలీవ్ చేయరు. నెలకు 3 లక్షలు వచ్చే జాబ్ వచ్చింది మనకి. వినండి, నెలకు 3 లక్షలు ఆఫర్ వస్తే దాని కాళ్ళతో తన్నేసిండు. అది దేవుని కుమారులు అంటే. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? మా పాస్టర్ నాకు ఒక నేర్పించిండు. డబ్బుకి అమ్ముడు పోయే సంఘం కాదు మాది. నేను లైవ్ టీవీలో చెప్తున్నా. ముందు అది నా సాక్ష్యము. 5 లక్షలు నెలకు తన్నేసి వచ్చేసిన. ఇప్పుడు మా కుమారులు లేస్తున్నారు, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. హల్లెలూయా. అది ఆఫర్ ఎంత బాగుండేది తెలుసా? బైబిల్లో యేసయ్యను పట్టుకొని తీసుకెళ్ళిపోయాడంట సాతాను. తీసుకెళ్ళిపోయి నువ్వు నాకు జర్ర ఇట్లా వంగి లేస్తే చాలు, ఇట్లా అంతే, ఏమొద్దు నాకు, ఇట్లా లొంగి ఇట్లా వంగి లేస్తే చాలు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అన్నట్టే ఉండే అనమాట. ఆయన ఏమన్నారు తెలుసా? మీకు అది ఎగ్జాక్ట్ నాకు మ్యాథ్స్లో నేను వీక్, కానీ 40 లక్షలు సంవత్సరానికి. సో అది ఎంతనో నాకు తెలియదు, పర్ మంత్
మ్యాథ్స్ పీపుల్ 40 లక్షల ప్యాకేజ్ నెలకి ఇస్తాము, సంవత్సరానికి ఇస్తాము. అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఇట్లా తెలంగాణ నుండి చెన్నైకి వచ్చాయన్నారంట. ఏమన్నారు? ఇంతే, ఇట్లా లొంగిది అంతే. అయితే మన బ్రదర్ ఏమని చెప్పాడంట, అమ్మో నేను చర్చ్కి వెళ్ళాలి అంటే, అవునా ఇంకొక ఆఫర్ ఇస్తాం, నో ప్రాబ్లం. దీంతో పాటు ఇంకొక ఆఫర్, సాటర్డే ప్లేన్ దిక్కి వెళ్ళిపో, మేమే టికెట్లు కడతాం. సాటర్డే చెన్నై నుండి ప్లేన్లో వెళ్ళిపో, చర్చ్ మంచిగా అటెండ్ అయ్యి వచ్చాయి. అబ్బా, అప్పుడు మనోడు కొద్దిగా ఉంగిండు, ఇదేదో బాగుంది. మళ్ళీ ఎట్లా మాట, అరే మళ్ళీ పైసలు వచ్చిందంటే మన సంఘానికే మంచిగా, సంఘాన్ని మనం కడదాం. నా దగ్గర వచ్చాడు, నా దగ్గర రాలే, నాతో కూడా మాట్లాడలే. ఇట్లనే మాట్లాడుతుంటే డబ్బుకి అమ్ముడు పోకండి అన్నానంట. గమ్మున అయిపోయి హల్లెలూయా. సాతాను జాబ్ రూపంలో వస్తున్నాడు ఎవరికో, అమ్ముడు పోకండి అనే లోపు వామ్మో చంపకేసి కొట్టినట్టే, నాకు ఈ ఆఫర్లు వద్దు ఏమొద్దు. హల్లెలూయా. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా, ఇది అందరు చేసే పనులు కాదు. నిజంగా ఇప్పుడు వింటే బాగుంది, కానీ మీరు నిజంగా అక్కడ అనుకోండి. ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎంతోమంది ఉన్నారు, అప్పుడు వాళ్ళకి ఇట్లా ఆఫర్ వస్తే ఏమంటారు తెలుసా, నా పాస్టర్ అయ్యే ప్రేయర్ చేస్తే నాకు జవాబు దొరికింది, బాయ్ అలే బాయ్. అక్కడ నుండి లైవ్లో నేను కమెంట్ కొడతానే ఉంటా, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నేను ఆయనకు ఒక మాట అన్నా, నువ్వు దేవుని కోసం దాన్ని తన్నేసావు కదా, దానికన్నా 2 అంతల జాబు నీకు ఇక్కడ హైదరాబాద్లో దేవుడిస్తాడు. ఎలాంటిదంటే నువ్వు ఇంకా ఫ్రీడమ్గా సంఘంలో ఇంకా నువ్వు దేవుని సేవ చేయాలి. దేవుని సేవ కన్నా గొప్ప జాబ్ జీవితంలో లేదండి. హల్లెలూయా. దానికన్నా గొప్పది లేదు. అది అనుభవించిన వారికే తెలుసు. హల్లెలూయా. అనుభవించిన వారికే తెలుసు. హల్లెలూయా. నాకు ఎక్కడ బయట పోయినా ఎవరు లోకస్తులను అడుగుతుంటారు కదా, మా ఫ్రెండ్స్ మా జిమ్ పోతే అక్కడ కార్లు తిరుగుతుంటే వాళ్ళు చూసి అన్న నువ్వు ఏం చేస్తున్నావు అన్న, లయం బాగుంటాయి నీ పోస్టులు చూస్తుంటాం, బైక్లో పోతుంటావు, మంచి డ్రెస్సులు వేస్తావు, మంచి వాచ్లు వేస్తావు, గోల్డ్ రింగ్స్ వేస్తావు, అన్నీ ఉన్నాయన్నా, నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే నేను రిటైర్డ్ అని చెప్తా. మజాక్ చేయకన్నా, చూస్తే 25 ఏళ్ళు అంటే నేను అట్లా అంటారు అనమాట. హల్లెలూయా. అది కూడా అభిషేకం, అవునా కదా రుతక? నిరంతరం నా నాటికి రా హల్లెలూయా. ఇవి ఉట్టి చెప్పడానికి మాటలు కావు, ఏదో మనం వినేసి హల్లెలూయా అని చెప్పి ఇంట్లో పోయి ఏడవడానికి కాదు. అరే నువ్వు అది చెప్తే నా జీవితంలో జరగాలి, అంతే జరిగేదాకా నేను అట్లాంటి వాళ్ళ కోసమే దేవుని వాక్యం, అట్లాంటి వాళ్ళ కోసమే దేవుని రాజ్యము. హల్లెలూయా. నీ హక్కుతో నువ్వు తీసుకోవాలి, నీ శరీరాన్ని విరగొట్టి నీ తీసుకోవాలి. నీ గొప్ప విరోధి నీ భర్త కాదు, భార్య కాదు, పిల్లలు కాదు, నీ శరీరమే నీ విరోధి. నువ్వు నా విరోధిని విరగొట్టు, నీకు జయము. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? సో దేవుని మర్మాలు మన మధ్యలో ఉన్నాయి, సజీవ సాక్ష్యాలు మన మధ్యలో ఉన్నాయి. ఇంకేమి ఆలస్యం, మనకు లోబడడం ఒక్కటే ఇప్పుడు మిగిలిపోయింది. హల్లెలూయా. అయితే చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్, దీంతో ఐ హావ్ టు ఎండ్ ఇట్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడే ఇస్తున్నాడు ఈ బలం, నాకు లేకపోతే ఈరోజు నాకు కాదనుకున్నాను. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని సన్నిధిలో ప్రజలు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు నిలబడలేకపోతారు, కాళ్ళు వణికిపోతాయి వాళ్ళది. హల్లెలూయా. అవి జరుగుతున్నాయి మన మధ్యలో, అవునా? ఆమేన్. హల్లెలూయా. వినండి, హల్లెలూయా. అభిషేకం అన్నది ఇట్స్ అ నాట్ స్మాల్ వర్డ్, అనాయింటింగ్. అభిషేకము, నాకు సమయం లేదు కాబట్టి బైబిల్ ఒకటి రాయబడింది అనమాట. ఇట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ఇది నేను ఆల్రెడీ టీచ్ చేశాను ఇంగ్లీష్ సర్వీస్లో. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ యూ రిచ్. అది తెలుగులో ఎక్కడుందో తెలియదు. దేవుని ఒక దీవెన ఉందంట, ఆ దీవెన నీ పైన వస్తే నీ జీవితంలో దీవెనలే వచ్చేస్తాయంట. ధనవంతంగా చేస్తారు. అంటే నా ట్రాన్స్లేట్ ఎట్లా అంటే, దేవుని యొక్క బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం అనుకుందాం. ఒక ఆశీర్వాదం ఉంది, ఆ ఆశీర్వాదం నీ పైన వస్తే నీ జీవితము ఆశీర్వాదాలతో నింపబడుతుంది. ఆశీర్వాదాలు కదా, ప్లూరల్. ఈ ఇంగ్లీష్లో చాలా క్లియర్, అది బిగ్ బీతో రాయబడింది కదా, క్యాపిటల్ లెటర్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ బ్రింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఓకే, కొంతమంది ప్లీజ్ అర్థమవుతుంది, అర్థం కానీ స్లో అవుతున్నా.
హల్లెలూయా. ఒక దీవెన ఉందంట. ఆ దీవెనను, ఆ కృప లేదా ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీ వెనకొస్తాయంట. మీకు అర్థం కాలే. ఈరోజు దైవజనులు ఏమన్నారంటే, రేపు మీ పైకి ఒక ఆశీర్వాదం రాబోతున్నది. ఆ ఆశీర్వాదం వస్తే నీకు అవునన్నా వద్దన్నా ఆశీర్వాదాలు నీ వెనకనే వస్తాయి. అది ప్రవచన పూర్వకం కదా వాళ్ళు చెప్పారు. అది నా సబ్జెక్ట్ అని వారికి తెలియదు. వింటున్నారా? ఇది కూడా అర్థం కాలే. నిన్న చెప్పాను. హల్లెలూయా. ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు అంటే ఏంది తెలుసా? డబ్బు, ఆరోగ్యం, పెళ్లి, పిల్లలు, ఇల్లు, కారు, సైకిలు, హాస్పిటల్. కొంతమందికి హాస్పిటల్ ఈరోజు దీవెనలాగా మీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎందుకు సంతోషపడుతారు తెలుసా? కొంతమంది యవ్వనస్తులు చూస్తే ఏడుపు వస్తుంది మాకు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మా, దేవునికి కృప, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హాస్పిటల్ బిల్ పే చేసుకోనికి నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు. అది ఆశీర్వాదమా? అది శాపము. అంటే నువ్వు ఎందుకు పని చేస్తున్నారు తెలుసా? ఈ రోజులు యవ్వనస్తులు రేపటికి ఏమైనా యాక్సిడెంట్ అయితే బిల్లు కట్టుకోనికి ఇప్పుడు కష్టపడుతుందంట తెలుసా? చాలామంది అలా పని చేస్తున్నారు. రేపటికి ఇది అయిపోతే. ఇది దేవుని పిల్లలకు ఉన్న లక్ష్యాలా? హల్లెలూయా. నువ్వు పని ఎందుకు చేయాలి తెలుసా? దేవుని రాజ్యం కట్టనికి. హల్లెలూయా. నీకు స్వస్థత కావాలంటే హాస్పిటల్కి బిల్లు కట్టకు, దేవుని సన్నిధికి వచ్చి ఆఫరింగ్ అయ్యి. హల్లెలూయా. కానీ విశ్వాసం ఉండాలా దానికి. హల్లెలూయా. అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఆ రోగాలు వెళ్ళిపోతాయి. నేను కూడా చెప్తా, నా షుగర్ రోగం అట్లనే పోయింది. లేక నిజమమ్మా. అయ్యో, మీకు అర్థమవుతలే. హల్లెలూయా. ఎట్లా పోయింది? దేవుని సంఘంలో ఉండి 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 ఉండి. రేపు దేవుని చిత్తం అయితే ఇంకో సాక్ష్యం కూడా చెప్తా. నేను నార్మల్ ఎక్కువ శరీరం సంబంధమైన చెప్పా, సాక్ష్యాలు ఆత్మ సంబంధమే చెప్తా, శరీరం కూడా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏవైతే నువ్వు బయట పోయి లక్షలు కట్టాలో దేవుని సన్నిధిలో ఇన్స్టెంట్ హీలింగ్, ఇన్స్టెంట్ హీలింగ్. మా దేవుడు కథలు చెప్పే దేవుడు కాదు, కార్యాలు చేసే దేవుడు నా దేవుడు. కానీ ఆ నమ్మే ధైర్యము, ఆ నమ్మే విశ్వాసం నీలో ఉంటే హల్లెలూయా, నువ్వు ధనవంతుడు కావా? ఆమేన్. అయితే ఈ ఆశీర్వాదము ఏమవుతుందంట? ఆశీర్వాదాలను తీసుకొస్తుందంట. దేర్ ఇస్ అ బ్లెస్సింగ్ దట్ మేక్స్ యూ రిచ్ అండ్ ఇట్ డజంట్ యాడ్ ఎనీ సారో విత్ ఇట్. హల్లెలూయా. ఒక దీవెన ఉంది. ఆ దీవెన నీ పైన వస్తే నువ్వు ధనవంతుడు అయిపోతావు. ఇంకా ఏంది తెలుసా? మీకు బాధలు ఉండవు. దాని అర్థం ఏంటి? ధనవంతులు ఉన్నారు, బాధలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ₹1,00,00,000 ధనవంతులు ఉంటే 10 కోట్ల బాధలు ఉన్నాయి వాళ్ళకు. అవునా కదా? చెప్పండి. వారే కదా ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెలబ్రిటీ. నేను వాళ్ళు చూసి నవ్వుతూనే ఉంటా. నవ్వడం కాదు, బాధపడుతుంటా. కానీ అది ఆ నవ్వు తెలుసు కదా, పిచ్చోళ్ళు అన్న నవ్వు. ఏం లేదు వీళ్ళ దగ్గర, సమస్తం ఉన్న. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు తెలుసా? వాళ్ళకు దీవెనలు ఉన్నాయి, దీవెన లేదు. దే డోంట్ హ్యావ్ ద బ్లెస్సింగ్, ద క్యాపిటల్ బి. ఇది మర్మం మీకు తెలిసిపోతే ఈ రోజు నుండి మీ ప్రార్థనలు దీవెనలు కోసం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను దీవిస్తేనే కానీ, నీవు నన్ను దీవిస్తేనే కానీ. ఇది మర్మము, మీరు తెలుసుకోవాలా. యంగ్ పీపుల్ అండర్స్టాండ్ దిస్. ఇవి కథలు కాదు, ఇది మా సాక్ష్యము, నా సాక్ష్యము. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవిస్తున్న పిల్లల సాక్ష్యాలు. రాబోయే దినాలను చెప్తున్నాను కదా. ఇక్కడ ఉన్నారు చూడు పిల్లండి, అందరు ఇప్పుడు చూస్తే వింతగా నవ్వుతున్నారేమో మీరు, కానీ రాబోయే దినాల్లో గొప్ప గొప్ప సిటీల బిజినెసెస్ వీళ్ళకు ఉంటాయి. 100% లైవ్లో మీరు పెట్టుకోండి. 100% ఈ మాట ఈ బలిపీఠం నుండి వచ్చిందంటే జరుగుతుంది అంతే, అది జరుగుతుంది అంతే. హల్లెలూయా. ఎందుకంటే 1000 ఏళ్ళ పరిపాలనలో అంబానీ లేడు, అంబానీ లేడు. అంబానీ నా దుకాణంకి వస్తున్నాడు కొనుక్కోవడానికి సామాన్లు. అయ్యో, 1000 ఏళ్ళ పరిపాలనలో ఎవరు? జయించిన వాళ్ళు, దేవుని కుమారులు. ఆయనతో పాటు ఆయన యెరూషలేములో కూర్చొని ఉంటే నేను భారతదేశాన్ని చూసుకుంటున్నా, మా మధ్యలో ఆఫ్రికా ఖండం చూసుకుంటున్నారు. ఓ శ్రీలంకను ఎవరో, అందరూ క్రైస్తవులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆత్మలు. హల్లెలూయా. వీరు ప్లేనులో ఎగురరు, వీళ్ళు గాలిలో ఆత్మలో ఎగురుతారు. హల్లెలూయా. వీరు మాట మాట్లాడితే కలుగును గాక అంటే డన్, ఓవర్. హల్లెలూయా. అలాంటి రోజులు 1000 ఏళ్ళ పరిపాలన. అది మీరు చూడగలుగుతున్నారు దర్శనపూర్వకంగా అంటే మీరు ధన్యులు. మీరు ఇది కథ రూపంలో చూస్తున్నారంటే చాలా పని జరగాల్సి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడు తెలుసా? అబ్రహాముకు దేవుని మాటలు కథల్లాగా కాదు, ఆయన మాట్లాడితే జరుగుతుంది అంతే.
ఆయన మాట్లాడితే జరుగుతుంది అంతే. సారాకు కథలా కనిపించింది. అయితే ఆమె వీళ్ళు మురుకులు, వీళ్ళు చర్చిలో ప్రేయర్ చేస్తే మాకు జాబులు వస్తుందంట. ఏడ్చినావు, అక్కడ పని చేస్తూ వస్తుంది, మేము జాబ్ పోతున్నాం. మూర్ఖత్వం. అంతేనా? అంతేనా? వాళ్ళు వీళ్ళు వీళ్ళేమో హల్లెలూయా అని అరుస్తుంటే వాళ్ళేమో ఏ పిచ్చోలు 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 పని బాటలేక అరుస్తున్నారు, దుంకుతున్నారు. జరుగుతున్నాయి పోరాటాలు ఆత్మలో. హల్లెలూయా. చెప్పండి అమ్మా, జరుగుతున్నాయి ఆత్మలు. హల్లెలూయా. కొంతమంది యవ్వనస్తులు వచ్చారు, అన్నా నువ్వు మాట్లాడుతుంటే ఒక సింహం చూసామమ్మా. అవన్నీ చెప్తాను నేను బైబిల్లో. కొన్ని దగ్గర నేను వెళ్ళి వాళ్ళకు ఏ లెవెల్లో వాళ్ళకు దర్శనాలు కనిపిస్తున్నాయంటే నేను కొంతమందిని ఆపాల్సి వచ్చింది. అవునమ్మా, దీనికైనా ఎక్కువ చూడకు అన్నా నేను. అది నా పర్సనల్ అని చెప్పిన. హల్లెలూయా. ఇక్కడ మేము ప్రార్థనలు చేస్తుంటే ఇక్కడికి వెళ్ళి వింటుంటాం, ఇప్పుడు ఏం చెప్పాలా, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది. ఇవి ఆత్మీయ కన్నులు, ఇవి కథలు కాదు. స్టెఫెన్ ఎప్పుడైతే నా ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాయి, పరలోకం తెరవడం. హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో శ్రీకాంత్ మాట్లాడాడు. ఎవరెక్కడ? ఏడా శ్రీకాంత్ ఎక్కడ? హల్లెలూయా. ఆయనకు మాట్లాడడానికి ధైర్యం ఉండదు, పాపం సిగ్గుపడుతుంటాడు ఎప్పుడు. మన దైవజనుల దగ్గర ఆత్మలో మాట్లాడితే ఏమంటున్నా తెలుసా? అయ్యగారు ఆ దోష తెరవబడుతున్నది, ఆకాశం తెరవబడుతున్నది, ఆకాశం తెరవబడుతున్నది, ఒక చెయ్యి వచ్చి నన్ను పట్టుకుంటున్నది. యవనస్తులు, పిల్లలు, హల్లెలూయా, వాళ్ళు మాట్లాడు. ఈరోజు జరిగిన విషయాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు అన్నారు హల్లెలూయా, చాలా మంది ఇక్కడ నుండి జలము ఇలా వెళ్ళిపోతుందంట, అక్కడ ఒక వెలుగు వస్తుంది. ఎంతమంది అన్నారు వెలుగుని? ఎంతమంది చూసారు ఇక్కడ నుండి వెలుగు రావడం? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి చాలా అర్థం ఉంది తెలుసా? అది నేను చెప్పా ఈరోజు, అదే చెప్పా. అది పర్సనల్, అది ఫీజ్ ఓన్లీ. హల్లెలూయా. చాలా మీరు షాక్ అవుతారు ఏ విధంగా దేవుడు ఈ బిల్డింగ్ని పెట్టాడు కూడా మీకు షాక్ అవుతారు తెలుసా? ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఒక విధానంగా ఉంది, మీకు తెలుసా? హల్లెలూయా. మీకు తెలియకుండానే మీరు కొన్ని చేస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు మీకు జ్ఞానం ఇవ్వనుగా దాని గురించి. హల్లెలూయా. అయితే వినండి. అభిషేకం అన్నది, ప్లీజ్ కేర్ఫుల్గా వినండి. అభిషేకం అన్నది, ది అనాయింటింగ్ can only be passed on. అభిషేకం అన్నది ఒక్కరి నుండి ఒక్కరికి వెళుతుంది. అభిషేకం, ప్లీజ్ వినండి. అభిషేకము ఎప్పుడు ఇదే మాట అన్న చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలుసు. అండ్ ఐఎమ్ హంబ్లింగ్ మై సెల్ఫ్ బిఫోర్ అవర్ సీనియర్ పాస్టర్. ఎందుకంటే నేను యాక్చువల్లీ వారితో ప్రేయర్ చెప్పించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్తున్నాను కొన్ని విషయాలు. అభిషేకం అన్నది ఇట్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి అక్కడ. వినండి, అర్థమవుతుందా నేను చెప్పేది? హల్లెలూయా. అందుకే అభిషేకం వచ్చినప్పుడు అగ్ని వలె వాళ్ళపైన వచ్చిందంట. హల్లెలూయా. అగ్ని మీకు ఎట్లా తెలుసా? మీరు 10 కట్టెలు పెట్టుకొని ఈ కట్టెకి ఒక అగ్ని, ఇంకో కట్టెకి ఒక అగ్ని, ఇంకో కట్టెకి ఒక అగ్ని పెట్టరు. ఒకదానికి పెట్టేసి వేస్తే మిగతాన్ని పట్టుకుంటాయి. అవునా? అగ్ని అభిషేకం అంటే అలాంటి అభిషేకం. నాకు ప్రత్యేకంగా అట్లా ఉండదు. హల్లెలూయా. అయితే వినండి, దిస్ ఇస్ సంథింగ్ గాడ్ స్పోక్ టు మీ వెరీ పవర్ఫుల్లీ. హల్లెలూయా. చాలా బలంతో దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు. హల్లెలూయా. అభిషేకం అన్నది, హల్లెలూయా, ప్లీజ్ ఎప్పుడు బైబిల్లో మీరు చూడండి, లోతుగా వెళ్ళండి. హల్లెలూయా. హీలింగ్స్ అంటే స్వస్థతలు కానీ, ఓకే, స్వస్థతలు కానీ లేకపోతే వేరే ఏదైనా కానీ ఇట్లా గాలిలో వెళ్ళొచ్చు. అంటే నేను ఇప్పుడు టీవీలో ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, ఏమన్నా రోగాలు ఉందనుకోండి, నేను ప్రార్థన చేస్తే అతనికి విశ్వాసం ఉంటే అక్కడ స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. యేసయ్య కూడా మీరు చూసినట్టయితే చాలాసార్లు కదా, నీ విశ్వాసం అంటే నువ్వు అక్కడ స్వస్థత జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏ అభిషేకం చెప్తున్నా వినండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇందాక చెప్పాను చూడు, బ్లెస్సింగ్ అని చెప్పాను చూడండి. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఈ బ్లెస్సింగ్ అన్నది క్యాన్ ఓన్లీ పాస్ ఆన్ విత్ అ టచ్. ముడితేనే జరుగుతుంది. వింటున్నారా? ముడితేనే జరుగుతుంది. ఇది చెప్తే జరగదు, ఇది ముట్టాలి. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? హల్లెలూయా. అయితే వినండి. ఇప్పుడు వస్తాం సబ్జెక్ట్కి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే ఈ పేర్లంతా చెప్పండి, ఈ పేర్లంతా ఎందుకంట? హల్లెలూయా. చెప్పండి, ఈ పేర్లంతా ఎందుకు?
వీళ్ళందరూ ఓకే చెప్తాను వినండి. ఏమవుతుందంటే మనకు ఈ మన టైంలో తెలియదు, మనమంతా నవ్వుల పాల, నేను ఆ వర్డ్ వస్తుంది నాకు, అంటే వీఆర్ బికమ్ టైం పాస్ క్రిస్టియన్స్, హల్లెలూయా, సూపర్ఫిషియల్ కార్టూన్ క్రిస్టియన్స్. కానీ నిజంగా చూసినట్టయితే ఆ రోజుల్లో ఇప్పుడు మా తండ్రి, ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి కుమారుని దీవించాలి అని అంటే చాలా ఉన్నాయి పద్ధతులు, లోతైన ఘోరమైన పద్ధతులు ఉన్నాయి, మనలాగా కాదు అక్కడ. హల్లెలూయా. దానిలో వెళ్ళక ముందు కవెనెంట్ అని వర్డ్ యూజ్ చేస్తాం మనం. కవెనెంట్ అంటే నిబంధన వింటామా మనము? నిబంధన అంటే ఏంది? ఒక 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 డీల్, ఒక అగ్రిమెంట్, అవునా కదా? నిబంధన, ఒప్పందం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను ఒక అగ్రిమెంట్ చేయాలనుకో కదా, ఒక నిబంధన జరగాలి, తెలుసా? ఇప్పుడు మనం అనేస్తాం నిబంధన అని, ఇది అనేస్తాం, తెలుసా? ఆ రోజులో నిబంధన జరగాలంటే ఏం చేసేటోళ్ళు తెలుసా? వాళ్ళు ఒక నిబంధన అంటే, ఇప్పుడు నేను ఒక నిబంధన చేస్తున్నాం, లేదా నేను లోకి ఒక నిబంధన చేస్తున్నాం, అరే నీ జీవితాంతం నేను నీకు ఫ్రెండ్ రా, నువ్వు జీవితాంతం నాకు ఫ్రెండ్ రా, ఇంకా నేను నీ, అర్థమవుతుందా? ఇట్లా ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అని అంటే ఏం చేశారు తెలుసా? నేను ఇక్కడ చేయుందా, దీనికి కొయ్యాలి, ఇట్లా కట్ చేయాలి. హల్లెలూయా. ఆయన రైట్ హ్యాండ్ కట్ చేయాలా, రక్తం కారాలా, అప్పుడు మేము చేయగలిగితే నిబంధన. అది పాత తెలుసా? అంటే ఇది రక్త నిబంధన, రక్తాలు, నీ రక్తం నా రక్తం కలుస్తుంది రా అన్నది. ఇప్పుడు మనం నిబంధన పాటలు వాడుతున్నాం, అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే ఆ సమయాల్లో ఏదైనా కుమారుని దీవించాలి అని అంటే పద్ధతిని నేను వెళ్ళను, ఎందుకంటే అది చాలా డీప్ సబ్జెక్ట్ అయిపోతుంది. కానీ అర్థం కానికి హల్లెలూయా ఏం చేయాలి తెలుసా? మొదటిది, హల్లెలూయా, మొదటిది తండ్రి ఈ బ్లెస్సింగ్, అందరు చెప్పండి బ్లెస్సింగ్, ఈ దీవెన, హల్లెలూయా, దీవెనలు కాదు, ఈ దీవెన లేకపోతే ఈ ఆశీర్వాదము, హల్లెలూయా, ఈ ఆశీర్వాదము, ఈ నిబంధన, ఈ బ్లెస్సింగ్ అతని పైన, కుమారుడి పైన రావాలి అని అంటే మొదటిది కుమారుడు తండ్రిని సంతోషపరచాలి. నువ్వు సంతోషపరచకపోతే సచ్చిన రాదు మీదకి, తెలుసా? అదేనా, అవునా కదా? అబ్రాహాం ఏం చెప్పాడు? నా కోసం మంచి బిర్యానీ చేయి అన్నాడా లేదా? నిన్ననే చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్పాను, అవునా కదా? ఆయన ఎందుకంటే అది ఆయన చేతుల్లో కూడా లేదు, ఆయన పడితేనే అది బయటికి వస్తుంది. ఆయన ఉత్తగా ప్రేయర్ చేసి దేవుడిని దీవించగా హల్లెలూయా, ఆ పనికి రావు ఆ ప్రార్థనలు. మేము కూడా ప్రార్థనలు ఈరోజు ఫర్గివ్నెస్ మేము కూడా చేస్తాం, కొంతమంది అట్లా ఆశ ఉండదు చేయాలని, ఇక వాళ్ళు ప్రైజ్, ఓకే ప్రైజ్లో. కొంతమంది ఏమో మా దైవజనుల కోసం నిలబడతారు కదా, చెప్పే అవసరం లేదు, అబ్బా నా ఆనందంతో కొంతమందిని దీవిస్తాడు మన దైవజనం, అవునా? మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపిక వచ్చి ఊడుస్తుంది అనుకో, సడన్గా పాస్టర్ వచ్చి చూసారనుకోండి, తెలియకుండానే ఒక ఆశీర్వాదం బయటికి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? హల్లెలూయా. అబ్రహాముకు తర్వాత మీరు చదివితే ఏం చెప్తున్నారు తెలుసా? ఇస్సాకు ఎట్లా దీవించండు తెలుసా? అబ్రహాం ఎట్లా దీవించండు చెప్పండి? ఇస్సాకు ఎట్లా దీవించండు? నా కుమారుడా రా, నా చేయిని ముద్దు పెట్టన్నాడు. చదవండి బైబిల్. నా చేయికి ముద్దు పెట్టు. ఆయన ముద్దు పెడితే అబ్బా ఎక్కడలేని ప్రేమ, హల్లెలూయా, ఎక్కడలేని ప్రేమ ఆశీర్వాదంగా మారిపోయింది ఇస్సాకు మీద. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఏం చేసేటోళ్ళు తెలుసా? చెయ్యుంచి అభిషేకం చేయించి, ఏ పెద్ద ప్రేయర్ కాదు, మే యు బి బ్లెస్డ్, నువ్వు దీవించబడును గాక, అది అక్కడ నుండి వాళ్ళ జీవితాలు మారిపోతాయి. తర్వాత అంతేకాదు, వాళ్ళకు ఒక ఏమంటారు, అది స్టాఫ్, ఒక కర్ర ఇవ్వబడుతుంది. అంటే ఒక కర్ర అన్నది కూడా ఇవ్వబడుతుంది. ఆ కర్ర మీద ఏముంటుంది తెలుసా? వాళ్ళ ఏమంటారు, జీనియాలజీ, వంశావళి. హల్లెలూయా. అంటే అవన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలా పిల్లలు. నీ తండ్రి ఎవరో నీకు తెలవాలా. అర్థమవుతుందా? నీ తండ్రి ఎవరో నీకు తెలవాలా. నీ తండ్రి ఎవరో నీకు తెలవాలా. నీ తండ్రికి తండ్రి ఎవరో నీకు తెలవాలా. నీకు అవన్నీ తెలిస్తేనే గౌరవం అన్నది వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు నీ నామంలో జీవించవు. అబ్రహాము దేవుడు, హల్లెలూయా, ఇస్సాకు అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? హల్లెలూయా. అందుకే ఏమని చెప్పాను? దీవెనలు అన్ని ఈసావు పట్టుకొని పోయాడు, దీవెన మాత్రము
యాకోబు పట్టుకొని వెళ్ళాడు. అందుకే ఈశావు అన్ని బిల్డింగ్లు, డబ్బు అన్ని ఉన్నా కానీ ఒక మాట దేశ దిమ్మరి అంటారా, అంటే మన లాంగ్వేజ్లో లోఫర్ అంటారా, అవారగాన్లాగా తిరిగి అన్నున్నాయి. హల్లెలూయా హల్లెలూయా, అన్నున్నాయి, జాబులు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నున్నాయి, కానీ జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు, ఎందుకు బతుకుతున్నాం తెలియదు. హల్లెలూయా. ఎన్ని సమాధానం ఈరోజు చెప్తున్నాడు దేవుడు. వింటున్నారా? హల్లెలూయా. అర్థమవుతుందా లేదా చెప్పండి, అర్థమవుతుందా లేదా? ఇవన్నీ మీకు ప్రశ్నలు రావాలి. ఇప్పుడు యూ నీడ్ టు గెట్ ఆల్. ఇప్పుడు నేను చెప్తున్న వాటికి అన్ని మీరు వినేసి మీకు డౌట్స్ రావాలా. హల్లెలూయా, డౌట్స్ రావాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ బ్లెస్సింగ్. అయితే ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది? ఆదాము సేతు మీద చెయ్యి, ఆదాము నుండి సేతు మీదకి బ్లెస్సింగ్ వచ్చింది. అక్కడ నుండి ఆ బ్లెస్సింగ్ వెళ్ళి నోవా పైన వచ్చింది. నోవా నుండి వెళ్ళి అబ్రామ్ పైన వచ్చింది. అబ్రామ్ నుండి వెళ్ళి దావీదు మీదకి వచ్చింది. దావీదు నుండి వెళ్ళి యేసయ్య పై. అరే కాదు, ఇక్కడ డౌట్ రావాలా, ఇక్కడ మీకు డౌట్ రావాలా. అయ్యో ఘోరమైన మీకు డౌట్ రావాలా. ఇక్కడ ఏం డౌట్ అంటే, అబ్రాము పాపి కదా, శాపాలు వచ్చినాయి కదా అబ్రామ్కి. హలో, నీకు అర్థమవుతుంది నేను చెప్పింది? శాపం కదా, అంటే శాపం ఉంటే నువ్వు చేయి పెడితే ఏం రావాలి? శాపం రావాలి కదా, అవునా కదా? దీవెనలు వస్తాయి, దాంతో శాపాలు కూడా వస్తాయి. ఆమేన్. యాకోబుకి దీవెన వచ్చింది, దాంతో శాపం కూడా వచ్చింది తెలుసా? ఒక భార్య అంటే ఇద్దరు వచ్చారు. అవునా కాదా? అరే బాగానే వస్తుంది, అన్నీ ఇక్కడ ఇది ఎక్కడ పోయినా మోసాలే జరుగుతున్నాయి. అవునా కాదా? దావీదు మీద కూడా వచ్చింది, అవునా? దావీదు మీద కూడా వచ్చింది, కానీ దావీదు కూడా ఏంది మొన్న చెప్పిన చూడు, నీ భర్త సావును కాక నీ ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నాడు దావీదు. మళ్ళీ శాపాలు వచ్చినాయి, సొలొమోను వచ్చిండు, మళ్ళీ శాపాలు వచ్చినాయి. ఇవి బాగానే ఉన్నాయి, దీవెనలు కూడా వస్తున్నాయి, శాపాలు కూడా వస్తున్నాయి. హల్లెలూయా. నేను చాలా జోక్గా చెప్తున్నానేమో కానీ ఇవి చాలా లోతైన విషయాలు నేను చెప్తున్నా. చాలా ఇవి మీరు పట్టుకోవాలా. నేనేమన్నాను? పట్టుకోవాలా. హల్లెలూయా. క్రమశిక్షణ నేర్చుకోవాలా. హల్లెలూయా. అనాయింటింగ్ పట్టుకోవాలా, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలా. హల్లెలూయా హల్లెలూయా. అయితే వినండి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. హల్లెలూయా, ఆశ్చర్య కార్యము. ఎందుకంటే ఆల్వేస్ రిమెంబర్ దిస్, ఇది చాలా దైవజనం లోతుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెన్ ఎవర్ యు టచ్ సంబడి, ఇవి నేను అగైన్ మీరు అడగండి, మా టీంని అడగండి, ఇవన్నీ నేను పర్సనల్ మీటింగ్స్లోనే మాట్లాడతా. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీకు తెలుసో తెలియకను మీరు 21 రోజులు వచ్చారు, మీకు తెలుసో తెలియక మీ ఆత్మీయ ఉద్యమం పడింది, ఇప్పుడు మీకు అర్థం చేసుకునే లెవెల్ వచ్చింది. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చెయ్యి పెడితే ఒక ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మీరు ఎవరైనా ఇప్పుడు ఏమైనా చేయి పెట్టారనుకోండి తల మీద, కానీ ఒక ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. ఓకే, మీకు ఎట్లా అర్థం చెప్పాలంటే, ఎందుకు ఇప్పుడు కరోనా అని డిస్టెన్సింగ్ అంటున్నారు? దగ్గర వస్తే ఏమవుతుంది? ట్రాన్స్ఫర్, ఫ్రీ ట్రాన్స్ఫర్, జూమ్ ట్రాన్స్ఫర్, ఫ్రీ ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఆహా అంటే వాళ్ళు ఆహా అని తీసుకుంటారు. హల్లెలూయా. అయిపోయి దోనో కరోనా. హల్లెలూయా. అంతేనా? అది ఎట్లా తెలిసింది? టెక్నాలజీ వల్ల తెలిసింది. సైన్స్ పెద్ద ఏదో తోపు పని చేసి, అమ్మ మీరు దగ్గుతే మీ నోట్లోకి వెళ్ళి ఇవన్నీ వెళ్తున్నాయి. ఆ కాలంలో ఇవన్నీ ఎవరికి తెలుసు? తెలియదు. హల్లెలూయా. కానీ సైన్స్ దగ్గర కూడా లేదు టెక్నాలజీ, సంఘం దగ్గర ఉన్న టెక్నాలజీ. అర్థమవుతుందా? అందుకే వాళ్ళు స్పేస్ అంటున్నారు, మనం స్పిరిట్ అంటున్నాం. హల్లెలూయా. వాళ్ళు కూడా ఆఖరికి ఆడికే వస్తున్నారు ఇప్పుడు. ఆల్వేస్ నో దిస్, సైన్స్ ఎంత తోపు అయిపోయినా లాస్ట్కి బైబిల్ దగ్గర వచ్చి వంగాల్సిందే. వాళ్ళు ఎవరు ఒక్కడు అన్నాడంట, ఏమన్నాడు? భూలోకము రౌండ్ ఉందన్నాడు గెలీలియో. భూలోకము రౌండ్ ఉందంటే నువ్వు పిచ్చోని రా అని వాడిని జైలు వేసిరంట. తర్వాత ఎవడో బైబిల్లో చదివితే, అరే అవును కదా భూలోకం రౌండ్ ఉందని ఎప్పుడో రాసిరు వాడని చెప్పేది అన్నారు. హల్లెలూయా. అవునా? బైబిల్ అన్ని రాయబడ్డాయి, అన్ని విషయాలు రాయబడ్డాయి. అయితే ఇక్కడ తెలుస్తుంది, వినండి, ఇక్కడ తెలుస్తుంది కదా. ఇప్పుడు నాకు జ్వరం ఉందనుకో, నేను ఎవరైనా పట్టుకున్నాను అనుకో, ఆ వేడి అన్నది ఆ జ్వరం వాళ్ళలో వెళ్ళిపోతుంది. అవి ఇంకా సైన్స్ పదాల్లో క్రిములు అనుకోవచ్చు, ఏమైనా బ్యాక్టీరియా, వాట్ ఎవర్ యూ కెన్ టెల్, వైరస్ అండ్ ఆల్ దో స్టఫ్. హల్లెలూయా. కానీ తెలుసా, దానికన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ ఆత్మలో జరుగుతాయి. అంటే వినండి, అంటే నేను లాస్ట్ టైం కూడా కొన్నిసార్లు చెప్పాను. నేను ఏమన్నా అంటే, కొంతమంది వస్తారు, వాళ్ళతో మీరు చేయి కలిపిన తర్వాత ఇట్లా కలిపిన ఇంటికి పోయినప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ నవ్వుతున్నాను, సడన్గా డిప్రెషన్ వచ్చేస్తుంది.
అవునా? ఇది లీడర్షిప్ ట్రైనింగ్ జరుగుతుంది. సడన్గా తెలియకుండానే ఇంట్లో పరిస్థితులు మారిపోతుంటాయి. తెలియకుండానే నీకు నోట్లోకి వెళ్ళి బూతు మాటలు వచ్చేస్తుంటాయి. తెలియకుండానే ఆ శరీర సంబంధమైన తలంపులు వచ్చేస్తుంటాయి. ఎందుకు తెలుసా? ఒక ట్రాన్స్ఫర్ అన్నది జరిగింది. ఆత్మలు అలానే వెళ్తాయి తెలుసా? మీకు అర్థమవుతలేదు. ఒక సేన అని ఉన్నాడంట ఒక అతను. ఏంది సేన? దయ్యం పేరు సేన, మనము సైన్యం. హల్లెలూయా. ఈ సేన ఏం చేసిందంట? ఆ పందులలో వెళ్ళిపోవాలి నేను అంటే ట్రాన్స్ఫర్. పర్మిషన్ ఇవ్వాలి. నువ్వు పర్మిషన్ ఇస్తే నేను ట్రాన్స్ఫర్ అయిపోతా. హల్లెలూయా. మేము కూడా మన దైవజనులకు ఎన్నో అనుభవాలు, మేము చిన్న అనుభవాలు ఉన్నాయి. మాకు కూడా తెలుసు. హల్లెలూయా. చూసాం మేము పిల్లల నుండి ఈవిల్ స్పిరిట్ పట్టుకున్న వాళ్ళని చూసినప్పుడు ఒక్కరి నుండి అక్కడ దుంకుతుంది, అక్కడ నుండి అక్కడ దుంకుతుంది, ఇక్కడ నుండి అక్కడ దుంకుతుంది, చూస్తుంటుంది. హల్లెలూయా. మా మధ్యలో కూడా ఒకరోజు అయింది. అది చాలా నవ్వాము. అది లోకి కొత్తగా వచ్చేటప్పుడు ఒక సిస్టర్కి దయ్యం పట్టినప్పుడు అందరిని వదిలేసి బ్రదర్నే చూస్తుంది. ఎందుకంటే 2 దగ్గర తాగుడు ఆత్మ. అది చెప్పింది కూడా. వినండి, ఆ స్త్రీ ఇంకా లోకి కాదు మాట్లాడుతున్నది, ఆత్మలు మాట్లాడుతున్నాయి. అరే నువ్వు నా ఫ్రెండే కదరా, అక్కడ నుండి కళ్ళు కంప ఇట్లా వస్తేవి. హల్లెలూయా. నిజంగా మాకు అనుభవాలు ఉన్నాయి. మేము దయ్యాలు ఒక దగ్గర ఒక దగ్గర ఒక దయ్యం పట్టినప్పుడు మేము వెళ్ళి అందరం ప్రార్థన చేస్తున్నాము. ఆ దయ్యాలు నిజం చెప్తున్నా, దయ్యాలు యాక్చువల్లీ ఇంకా లోతైన మర్మాలు చెప్తాయి తెలుసా? మనకు కూడా తెలియదు దయ్యాలకు తెలిసినంత. హల్లెలూయా. ఆ దయ్యాలను ఒక దగ్గర పోయి పట్టుకొని జరుగుతుంది. చాలామంది ఉన్నారు, పేర్లు తీసుకోవద్దు. అక్కడ వెళ్తున్నప్పుడు నేను ఆరాధన చేస్తున్నా. అయితే ఒక సిస్టర్ వచ్చి, అన్న అక్కడ దయ్యం చాలా ఇదవుతుంది అన్న, నువ్వు రా అన్న అంటే, ఆడికి పోతే నన్ను చూస్తున్నాడు, ఇట్లా అని చూస్తున్నాడు. అప్పటికి ఇద్దరిని లేపుతున్నాడు చేయబట్టుకొని. పెద్దోళ్ళని లేపుతున్నాడు. చూస్తేనేమో బక్కగా ఉన్నాడు, కానీ పెద్దోళ్ళని లేపుతున్నాడు. నేను వచ్చినప్పుడు వస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సరేలే మీటింగ్ అయిపోయేదాకా డిస్టర్బ్ చేయకరా, కూసు అని పక్క కూసోబెట్టుకున్నా. అలా మంచిగా కూర్చున్నాడు. వేరే వాళ్ళకి ఎవరు కూర్చుంటలేడు, నేను చెప్తే కూర్చున్నాడు. అప్పుడు మా ఒక బ్రదర్ వచ్చేసి ఆడు కూడా అట్లా తిరుక్కుంటా ఇన్ జీసస్ నేమ్ షట్ అప్ అన్నాడు. ఏయ్ నీలో బలం లేదు పోరా అన్నాడు. ఇవి జరిగిన విషయాలు. ఆత్మలకు అన్నీ తెలుసు. యేసయ్య ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో మీరెవర్రా జోకర్లు అన్నారు. అంతేనా? జస్ట్ బికాజ్ వి కమ్ టు చర్చ్, జస్ట్ బికాజ్ వి ప్లే హల్లెలూయా స్తోత్రం జరగదు. ఎందుకు తెలుసా? పౌలు, వినండి మర్మాలు. పౌలు నాకు తెలుసు, యేసయ్య నాకు తెలుసు, మీరు ఎవరో నాకు తెలియదు. ఎందుకు తెలుసా? యేసయ్య నుండి పౌలుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. చెప్తా అన్నీ చెప్తా నేను, ఉట్టకు చెప్పా నేను. ట్రాన్స్ఫర్ అయింది. వీళ్ళకు ట్రాన్స్ఫర్ కాలే, ఆ బ్లెస్సింగ్ అన్నది వీళ్ళ పైకి రాలే. హల్లెలూయా. ఆడికి వెళ్ళే మునుపు చెప్తా. హల్లెలూయా. యేసయ్య ప్రణాళిక ఎట్లుందంటే వినండి. యేసయ్య మార్గాలు చాలా వింతైనవి. హల్లెలూయా. అయితే ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆదాము నుండి మోషే, నోవా నుండి అబ్రాం నుండి వెళ్ళి దావీదు నుండి 2 కొమ్ములు వెళ్ళిపోయినాయి. ఒక దగ్గర నుండి సొలొమోను, ఇంకో దగ్గర నాతాను, అన్ని వెళ్ళిపోయి మళ్ళీ యోసేపు మరియా కలిశారు. అక్కడ ఏమవుతుంది? కలుస్తున్నారు. వినండి అక్కడే జరిగింది. హల్లెలూయా. ప్లీజ్ ఏమైంది తెలుసా అక్కడ? హల్లెలూయా. యేసయ్యకు ట్రాన్స్ఫర్ ఎక్కడ జరిగింది తెలుసా? యేసయ్య అని మాట్లాడుతున్నా. యేసయ్య కూడా క్రమశిక్షణకు వ్యతిరేకంగా వెళ్ళాడు. ఇది మర్మము. విధానములు వెళ్ళాలా, పద్ధతిలో వెళ్ళాలా. హల్లెలూయా. ఏదైతే అభిషేకం ఆ చేయి రావాలో, వినండి ఎక్కడొచ్చింది తెలుసా? బాప్తిజం పొందుతున్నప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను చెయ్యి వచ్చింది. యోహానుకి ఇక వినండి, యోహానికి ఇంకా మర్మం తెలియదు. యోహాను ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమని? అయ్యో నీ చెప్పులు కూడా ముట్ట, అయ్యో నేనంటే, ఏయ్ నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకరా, నువ్వు చేయి, ఎందుకంటే నీకు కూడా తెలియదు నువ్వు ఏం చేస్తున్నావు అని. వినండి, ఆయన ఏమనుకుంటున్నాడు? నేను యోహానుని, నేను మనిషిని, ఈయన దేవాది దేవుడు, ఈయన దేవుడు. అక్కడ ఏమైందో ఆయనకు తెలియదు. ఏమైందో ఈరోజు నేను మీకు చెప్తా. ఏమైంది తెలుసా? ఎప్పుడైతే మరియా గర్భంతో ఉందో, ఎలిజబెత్ గర్భంతో ఉందో, దేవుడు మరియాను తీసుకొని ఎలిజబెత్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ గర్భంలో ఉన్న యేసయ్య అప్పుడే టచ్ అన్నాడు. ఎవరిని? బాప్తిజం ఇచ్చే యోహానికి. దేవుడు వాక్యంలో ఏమని రాయబడింది? బాప్తిజం ఇచ్చే యోహాను దుంకినమ్మడే ఎలిజబెత్ ఆత్మతో నింపబడింది. దాని అర్థం ఏంటంటే ఆ కడుపులోనే యోహాను యేసయ్యగా మారిపోయాడు. ఇక మీట జీవించేది యోహాను కాదు, యేసయ్యనే. అంటే అప్పుడు వచ్చిన చెయ్యి,
అబ్బా యోహాను మనిషి కాదు, యేసయ్య పైన పెట్టిన చెయ్యి, అది దేవాది దేవుని చెయ్యి, అది పరిశుద్ధాత్మ చెయ్యి. అక్కడ నుండి శాపాలు విరగొట్టబడ్డాయి, అక్కడ నుండి శాపాలు విరగొట్టబడ్డాయి. ఆదాము నుండి నోవాకు, నోవా నుండి అబ్రాహాముకు, అబ్రాహాము నుండి దావీదుకు. యేసయ్య దగ్గర వచ్చినప్పుడు తేడా వచ్చేసింది. యేసయ్య ప్లాన్ వేశాడు. ఆన్లైన్లో ఎక్కడైనా చదవండి, ఎక్కడైనా చూడండి, ఏ బుక్ అయినా చదవండి, ఈ మర్మం ఎక్కడ లేదు తెలుసా? ఇది ఈరోజు సంఘానికి విడుదల చేశాడు యేసయ్య. ఈరోజు సంఘానికి నేను చెప్తున్నాను, రాబోయే దినాల్లో పెద్ద పెద్ద మేధావులు అందరికీ మా పిల్లలు బోధ చేయబోతున్నారు. ఆ అభిషేకం దేవుడి సంఘంలో ఇస్తున్నాడు. హల్లెలూయా! అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? హల్లెలూయా! యోహాన్ బాప్తిజం ఇచ్చే యోహాన్ కూడా ఈరోజు పరలోకంలో అయ్యో అట్లా చేసిండా అంటున్నాడు. అయ్యో నిజంగా బాప్తిజం ఇచ్చే యోహాన్ నాకు కూడా తెలవలే, ఈ పాస్టర్ షిమ్మికి ఎట్లా తెలిసింది? యేసయ్య ఇంత ప్లాన్ వేసిండా? లేకపోతే అవసరమా అడిగి పోవడం ఎలిజబెత్ దగ్గరికి? లేకపోతే చదివారా బైబిల్లో? ఇవన్నీ ఉన్నాయమ్మా కదా. వచ్చినమ్మడే మరియ గర్భము ఎలిజబెత్ ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయింది. టచ్ టచ్ అందరు చెప్పండి, టచ్ టచ్ ట్రాన్స్ఫర్. అందుకే రాబోయే దినాల్లో అమెరికా ప్రాంతంలో ఎవరికన్నా ఇలాంటిది కావాలంటే ప్లేన్ టికెట్ తీసుకొని ఇక్కడ రావాలి వెస్ట్ వెంకటాపురం. నాకు దేవుడు బయలుపరుస్తున్న విషయాలు. నాకు ఆత్మీయ కుమారులు ఉన్నారు అమెరికా దేశంలో. దేవుని యేసయ్యకు తెలుసు నేను వారిని ముట్టే కానీ ఇది కాదని. హల్లెలూయా! అందుకే ఆ దేశాన్ని నన్ను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని అభిషేకించి మళ్ళీ తీసుకొచ్చాడు. హల్లెలూయా! అది నాకు కూడా తెలీదు. హల్లెలూయా! ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకే మా కనెక్షన్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అక్కడ తెలుసా. మేము రోజు మాట్లాడుకోకపోయినా అక్కడికున్న భారం, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పేరు మా టీంకి తెలుసు అమెరికాలో. ప్రతి ఒక్కరికి నేనే షాక్ అయినా. మొన్న కాల్ చేసి అబ్బా ఆ కరుణ మంచిగా లీడ్ చేస్తుందిరా అన్న. హే నీకెవరు చెప్పారు కరుణ పేరు? మళ్ళీ అంటారు షారల్ రింకు రోమన్ కూడా మంచిగా చూసుకోండి అంటున్నారు వాడికి. హల్లెలూయా! ఇది ఆత్మీయమైన కనెక్షన్. అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? అర్థమవుతుందా లేదా? అయ్యో ప్లీజ్, ఈరోజు అర్థం కాకపోతే చాలా డేంజర్. ప్లీజ్ ఈరోజు అర్థం చేసుకోవడం కాదు, దీన్ని ఇంకా లోపడాలా మీరు. హల్లెలూయా! అయితే నేను చెప్తున్నాను కదా, ఈరోజు రోజంతా ఏడుస్తున్నా, ఆత్మలో ఏడుస్తున్నా. కొన్ని విషయాలు అది నాకు బలం వస్తలేదన్నమాట అది చెప్పడానికి. హల్లెలూయా! ఏడ్చేస్తున్నా అనమాట, ఎందుకో తెలియదు, నేను చెప్తా. హల్లెలూయా! అర్థమవుతుందా? ఇప్పుడు ఆదాము నుండి గొప్ప మర్మమ్మ, ఎక్కడ చెప్పరు ఇవి, ఎక్కడ బుక్కులో రాయబడలే, ఎవ్వరు చెప్పరు. ఈరోజు సంఘంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా! ఇది నా జ్ఞానం అస్సలే కాదు. హల్లెలూయా! ఓ మా బంధువులను అడగండి, నా జ్ఞానం అస్సలే కాదు, వాళ్ళకి తెలుసు ఇది. హల్లెలూయా! పనికి రాని వాళ్ళనే దేవుడు పట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా! చేపలు పట్టే వాళ్ళనే దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా! జ్ఞానం ఉంటే ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు, జ్ఞానం లేకపోతే చలో హల్లెలూయా అట్లే వెళ్ళిపోతారు. హల్లెలూయా! వద్దు క్వశ్చన్లు అడిగే వాళ్ళు దేవునికి అంత వద్దు ఇప్పుడు. హల్లెలూయా! అర్థమైపోయిందా? అక్కడ చేంజ్ అర్థమైందా? రేపటికి మీరు ఇది చాలా మందికి ఇది నేర్పియాలా మీరు. హల్లెలూయా! అయితే ఏమైంది? అందరి నుండి చెయ్యి వెళ్తుంది. చెయ్యి దీవెన, అందరు చెప్పండి దీవెన. హల్లెలూయా! బ్లెస్సింగ్. ఓకే, ఇది చెయ్యి పెడితే వెళ్తుంది. మీరు ఆ దృశ్యం చూడగలుగుతున్నారా? ఆదాము సేత్ మీద అట్లా ఒకరి మీద పెట్టుకుంటూ నోవా ఆయన కుమారు పైన అట్లా వెళ్తూ అబ్రహాము ఏం చేశాడు అక్కడ అన్ని రాయబడలేదు, కానీ మనకు అర్థం కానికి మధ్యలో రాయబడతాయి. అది అర్థం చేసుకోవాలి. అవునా? అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకుని పిలిచి బేటా నా చెయ్యి ముద్దు పెట్టినప్పుడే ఆ దీవెన ట్రాన్స్ఫర్ అయిపోయింది. హల్లెలూయా! తర్వాత ఇస్సాకు ఈసావుని చేద్దామన్నాడు, కానీ యాకోబు మోసకరంగా తీసుకున్నాడు. కానీ ఎట్లా తీసుకున్నాడు? పద్ధతి మాత్రం సేమ్, ప్రోటోకాల్ ఈజ్ సేమ్. హల్లెలూయా! ఆ దీవెన ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్న తర్వాత వినండి, ఆయన తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? అరే వీళ్ళకి అబ్రామ్కి బాగుండే, ఇద్దరుండే, ఒకడు ఇళ్ళగొట్టేసిండు, ఒక్కడికే ఇచ్చిండు, ఓకే నో ప్రాబ్లం. నాకు వచ్చేలోపు ఇద్దరు అయ్యారు. ఎవరు అనుకుంటున్నారు? ఇస్సాకు అనుకుంటున్నారు, యాకోబు అనుకుంటున్నారు. మా డాడీకి ఇద్దరు అయ్యారు, నాకు పోయి 12 మంది పుట్టారు. కష్టమవుతుందా కదా 12 మందిని చూసుకోవాలంటే? హల్లెలూయా! అయితే ఆ 12 మందిలో కూడా ఏం జరుగుతుందో చూద్దాం. 12 మందిలో ఆది కాండం, ఫాస్ట్గా వెళ్దాం. ఆది కాండము
49 హల్లెలూయా. ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా దీవెనలు జరుగుతున్నాయి. ఇది ఎందుకు ఐ డోంట్ నో వై ఐఎమ్ టెలింగ్ దిస్, బట్ ఎనీవే హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నేను ఎక్కువ దాంట్లో వెళ్ళను. 5వ వచనం ఫాస్ట్గా చదువుదామా. సిమియోను లేవి అను వారు సహోదరులు, సిమియోను లేవి అనే వాళ్ళ సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, వాళ్ళ ఖడ్గము చెప్పండి చదువుతాను. బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేగమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. వినండి. ఇది ఒక కుమారుడు, 2 కుమారులను గప్పిలు చెప్పేస్తున్నాడు. ఎవరిని? సిమియోను లేవికి చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. ఈ 2 గురించే చూద్దాం మనం. 12 మంది వద్దు. తర్వాత 8వ వచనం అమ్మ. యూదా వినండి. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ చెయ్యి నీ శత్రువుల మెడ పైన ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడెదరు. యోధా కొదమ సింహము. యూదా కొదమ సింహము. గట్టిగా హల్లెలూయా చెప్తాం. నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. నీ పట్టిన దానిని తిని వచ్చితివి. సింహములను గర్జించు ఆడి సింహము వలెను అతడు కాలు ముడుచుకొని పడుకొనను. అతన్ని లేపువాడెవడు? ఆమేన్. చెప్పండి చదవమ్మా. షిలోహు వచ్చి వరకు యోధా ఎద్దు నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఆమేన్. ప్రజలు అతనికి విధేయులైందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉదుకును. అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, ఆయన కన్నులు ద్రాక్ష రసముగా ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఆయన పండ్లు పాల వలె తెల్లగా. హల్లెలూయా. ఇది యూదాకు ఇచ్చిన దీవెన. యాకోబు ఎవ్వరికి ఇలా దీవించలేదు. హల్లెలూయా. వినండి అర్థమవుతుందా? లేవికి మాత్రం వద్దమ్మా, నీతోని నాకు సంబంధం వద్దు, నీ కోపము నీ ఉగ్రత అన్ని. హల్లెలూయా. వినండి ఇది చెప్పుతున్నాడు. ఆ లేవి నుండి మోషే ఆరోన్ వచ్చారు. అందుకే వాళ్ళ పేరు అక్కడ ఇవ్వబడలే. అందుకే ఆ వంశవలిలో వాళ్ళ పేరు ఇవ్వబడలేదు. మోషే ఆరోన్ పేరు ఆ వంశవలిలో ఇవ్వబడలేదు. యూదా పేరు ఇవ్వబడింది. ఎందుకు తెలుసా? యూదాకు ఈయన టచ్, యూదాకు దీవెన ఇవ్వబడింది. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము యేసయ్య. హల్లెలూయా. అందుకే ఈరోజు సంఘాన్ని యూదా గోత్రపు సింహము అంటాము. హల్లెలూయా. మీకు చాలా మంది ఈ విషయంలో నేను లాస్ట్కి వస్తా. హల్లెలూయా. అయితే వింటున్నారు, అర్థమైందా నేను చెప్పిన మాట? ఇక్కడ నుండి యూదాకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుండి అందరికి వెళ్ళిపోతున్నది, యేసయ్యకు వచ్చింది. హల్లెలూయా. యేసయ్య పైన వచ్చినప్పుడు వినండి, యేసయ్య పైకి వచ్చినప్పుడు త్వరగా మత్తయి సువార్త 10వ అధ్యాయం వెళ్ళిపోదాం. త్వరగా చూసారు కదా, ఆత్మలో వెళ్ళిపోతే టైం తెలియదు. ఫాస్ట్గా మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇప్పుడు దీవెన ఎవరి దగ్గర ఉంది చెప్పండి? దీవెన ఎవరి దగ్గర ఉంది? ఆదాం నుండి వచ్చింది, అందరి పైన వచ్చేసి పెద్ద తాతలు ముత్తాతలు అందరు అయిపోయినారు. ఇప్పుడు యేసయ్య పైన వచ్చేసింది. యేసయ్య పై వచ్చేలోపు ఏమైంది? ఒక ట్విస్ట్ జరిగింది. అది చెప్పేశాను కదా, శాపాలు పాపాలు వెళ్ళిపోయినాయి. యేసయ్యను ఎవరు దీవించారు? యేసయ్యనే దీవించుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడు? నా ప్రాణం నేనే పెట్టుకుంటా, నా ప్రాణం నేనే లేపుతా. నువ్వు ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకు పీలాతు అన్నాడా? అవునా కాదా? నువ్వు నన్ను ఇట్లా చేస్తే నీకు తెలియదు నా గురించి, నువ్వు చేయి, నీ పద్ధతి, నువ్వు పని నువ్వు చేసుకో. అవునా? యోహాన్ బాప్తిజం వచ్చా, యోహాన్ కూడా అదే అంటున్నాడు. నువ్వు తెలియదు బెట్టా, నువ్వు ఏం చేస్తున్నావు, నా కుమారునివి, నువ్వు చేయాల్సింది చేయి. నువ్వు బాప్తిజం ఇస్తున్నావు, నువ్వు ఇయ్యి. హల్లెలూయా. నీకు తెలియదు ఏంటంటే, నువ్వు ఇస్తుంది బాప్తిజం నువ్వు కాదు, నేనే తీసుకుంటున్నా బాప్తిజం. హల్లెలూయా. నేనే చనిపోతున్నా, నేనే ప్రాణం పెడుతున్నా, నేనే పైకి లేస్తున్నా. ఇది గొప్ప అభిషేకము, దీవెన ఎవరిపైన ఉన్నది? యేసయ్య పైన ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఫాస్ట్గా వెళ్ళిపోదామా? చదవండి అమ్మా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఇది ఇక్కడ చాలా రాయబడ్డాయి. హల్లెలూయా. మనకు సమయం లేదు, కానీ ఈ మూమెంట్ ఏదైతే మీరు చదువుతున్నారు చూడండి, ఇది ట్రాన్స్ఫర్ అవుతున్నది. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతున్నది? ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతున్నది. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. నేను చూడండి, అర్థం చేసుకోండి. అధికారం ఉత్తగా మాటలతో ఇయ్యడు యేసయ్య. హల్లెలూయా. వారిని పిలిచి అభిషేకముతో చేయించి వాళ్ళకు అధికారం ఇస్తున్నాడు. ఎలాంటి అధికారం ఇస్తున్నాడు తెలుసా మీకు? ఎలాంటి అధికారం ఇస్తున్నాడు తెలుసా? ఎలాంటి అధికారం ఇస్తున్నాడు తెలుసా? ఎలాంటి చెప్పండి, ఎలాంటి అధికారము? దయ్యాలను నిలగొట్టడం, ఇంకా రోగాలను, ఇంకా 40 వచనం చదవండమ్మా. మిమ్మలను ఇగో వినండి, ఆ దృశ్యం మీరు చూడాలా. యేసయ్య దగ్గర అభిషేకం ఉన్నది, ఆ దీవెన ఉన్నది. ఇప్పుడు ఆయన ముందల 12 మంది శిష్యులు ఉన్నారు, వింటున్నారా? వారికి అధికారం ఇచ్చాడు. మీరు అంతా చదవాలా, ఇప్పుడు సమయం లేదని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. ఎలా మీరు దయ్యాలను నిలగొట్టి అన్ని చేయాలని చెప్పుకుంటూ లాస్ట్కి ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని ఈ రోజు నుండి చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. అంటే ఈ రోజు నుండి మీరు కాదు, ఏ యూదా గోత్రపు సింహము. అర్థం చేసుకోండి అమ్మా. హల్లెలూయా. ఈ రోజు నుండి పాస్టర్ సిమ్మి ఎవరైనా ఇంట్లో వస్తే దేవాది దేవుడు వచ్చినట్టు. బాబా బాబా రిక్కలారా బాబా బాబా. అలా నువ్వు చేర్చుకున్నావా? అలా చేర్చుకున్న వారిని నువ్వు హింసించినావు కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నేను చెప్పిన మాటలా? ఇది నేను చెప్తున్న మాటలా? ఇది ఉట్టి దయ్యాలను నిలగొట్టే ఆత్మ కాదు, అభిషేకం కాదు. ఇది ఉట్టి రోగాలను స్వస్థపరిచే అభిషేకము కాదు. ఇది సాక్షాత్తు యేసయ్య నడిచే అభిషేకము. ఇది జోయ్ లైఫ్ అంటే. జోయ్ లైఫ్ అంటే ఇది. హల్లెలూయా. నువ్వు నడుస్తే దేవుడు నడుస్తున్నట్టు. హల్లెలూయా. నువ్వు గుర్తిస్తలేవేమో, దయ్యాలు గుర్తిస్తున్నాయి, ఆత్మలు గుర్తిస్తున్నాయి. హల్లెలూయా. అందుకే అభిషేకం వస్తున్నది, అందుకే విడుదల జరుగుతున్నాయి, అందుకే నూతన అభిషేకము మన మధ్యలో వస్తున్నది. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? అర్థమైతేనే హల్లెలూయా చెప్పండి. మనుషుల కోసం వద్దు మనకు. హల్లెలూయా. నేను ఇక్కడ ఉన్నది మీకు సంతోషపరచని కాదు, ఆయన ఇచ్చిన భారము నేను నెరవేర్చాలి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, అరే నాకు తెలియదు అయ్యా, నేను కాదు జీవించేది, ఆయన జీవిస్తున్నాడు. హల్లెలూయా. నాకు ఒక గురి ఉన్నది, నేను ఆ గురి వైపుకే వెళ్ళిపోతా. నువ్వు నన్ను తన్నినా, నా పైన నవ్వినా నేను వెళ్ళిపోతానే ఉంటా. అది ఆత్మ జీవితం. హల్లెలూయా. యేసయ్య దగ్గర ఉన్నది ఈ 12 మంది మీద వేసేసాడు. హల్లెలూయా. ఈ 12 మీద ఇప్పుడు 12 మంది యేసయ్యలాగా తిరుగుతున్నారు. హల్లెలూయా. వీళ్ళకి తెలుస్తలేదు ఇవంతా. హల్లెలూయా. ఎందుకంటే టచ్ అయిపోయింది. ఆయన రాకడ సమయం వచ్చింది కాబట్టి, వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి ఆ టచ్ మినిస్ట్రీ జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మీరు చూసినట్టయితే వినండి, తర్వాత మీరు చూసినట్టయితే సమయం లేదు, లూకా 10లో రాయబడింది. ఏమని రాయబడింది అంటే, తర్వాత ఆయన ఏం చేశాడంటే 70 మందిని తీసుకొచ్చాడంట. ఏం తెచ్చాడు? 70 మంది. హల్లెలూయా. హల్లెలూయా. మార్క్ వీళ్ళు ఎక్కడ తెలుసా మీరు? మార్క్స్ వార్త, లూకాసు వార్త చదువుతాం కదా మనం. వీళ్ళు 12 మంది శిష్యులా, 70 మంది శిష్యులా? వెరీ గుడ్, 70 మంది శిష్యులు వీళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వినండి 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 వినండి. వీళ్ళని పిలిచేసి చదవండి, అది కూడా లూకా 10 తర్వాత చదవండి, సమయం లేదు. ఏం చేశాడు? వాళ్ళకు కూడా అధికారం ఇచ్చాడు. వాళ్ళకు కూడా అధికారం ఇచ్చాడు. టచ్, వింటున్నారా? టచ్ అన్నది అక్కడ కూడా జరిగింది. హల్లెలూయా. తర్వాత ఏమైంది తెలుసా? సౌలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. లోకి బ్రదర్ మెసేజ్ వచ్చిన సౌలు అని బ్రదర్ ఉన్నాడు. లోకి అని బ్రదర్ ఉన్నాడు. అక్కడ సౌలు పౌలుగా మారాడు, ఇక్కడ లోకి జాన్గా మారాడు. హల్లెలూయా. అక్కడ సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు, ఇక్కడ లోకి షిమ్మిని హింసిస్తున్నాడు. ఆయనే చెప్పిండు, నేను చెప్పలే, లైవ్లో చూడండి. హల్లెలూయా. 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 ఎవరినైతే హింసించాడో హల్లెలూయా ఆ సంఘము కోసమే మరణించడానికి సిద్ధమయ్యాడు. ఈ లోకి జాన్ బ్రదర్ కూడా అట్లే అయిపోయినాడు ఈ మధ్య. హల్లెలూయా. నన్ను ఒకప్పుడు అరే పాస్టర్ పాస్టర్ అరే క్యారే అనేటోడు ఇప్పుడు అబ్బా అంటున్నాడు. అయ్యో, మనకు ఏదో పెద్ద ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఓవర్ యాక్టింగ్ కాదు, అది ఒక గౌరవం అది. హల్లెలూయా. అది నాకు అర్హత లేదు అది పొందుకోవడానికి, నాకు కొమ్ములేం రావు వాళ్ళకి చెప్తే. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా నేను చెప్పింది? హల్లెలూయా. అయితే దేవుడు సౌల్ని పట్టుకున్నాడు. పౌలు సామాన్యుడు కాదమ్మా. పౌలు లోకాన్ని కదిలించినాడు, ఈ రోజుకి కూడా కదిలిస్తున్నాడు. ఈ రోజుకి ఆయన లెటర్లు చదివితే లోతైన అనుభవాలు, ఆయన పడిన సమస్యలు, ఆయన పడిన ఆ శరీరంలో ఆయన పడిన ఏమంటారు ఆ హింస యేసయ్య కన్నా 10 రెట్లు ఎక్కువ.
హల్లెలూయా. ఎక్కడ పోయినా తంతున్నారు, ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా హింసిస్తున్నారు, ఎక్కడ పోయినా ఇదే ప్రాబ్లం. కానీ ఆయన ఆగుతలేడు. ఎంత నూతన నిబంధన మొత్తం ఫౌండేషన్గా ఆయన మారిపోయింది. అవునా కాదా? అయినవే కదా అన్ని మనం చదువుతున్న పత్రికలు అన్నీ చదువుతున్నారు. కానీ వినండి ఏమైతుంది అక్కడ? ఆయన యేసయ్యతోని ఆ ఎన్కౌంటర్ జరిగింది. కానీ హల్లెలూయా ఆ దీవెన ఇప్పుడు ఎక్కడుందని చెప్పాలి. ఇప్పుడు చెప్పాలా? దీవెన ఎక్కడుంది? యేసయ్యలో ఉండే 12 మంది శిష్యులు పోయింది, 70 మంది శిష్యులు పోయింది. ఇప్పుడు ఎక్కడుంది? 70 మంది శిష్యుల్లో ఉందా లేదా? అంటే వాళ్ళల్లో ఒక్కడు వచ్చి ముట్టితేనే కదా ఈయనది యాక్టివేట్ అవుతుంది. అబ్బా, అర్థం చేసుకోండి అమ్మా, అర్థం చేసుకోండి. దేవుడు క్రమశిక్షణ పద్ధతితో నడిచే దేవుడు. హల్లెలూయా. అనన్య పోయి తెలుసా? ఒకసారి చదువుతాం. అక్కడ ఏమని రాయబడింది? అనన్య గురించి ఏమని రాయబడింది? చదువుతాం. అదొక్క వర్డ్ చదువుతాం. హల్లెలూయా, అదొక్కటి చదువుతాం. అనన్య ఏం చేశాడంట? యాక్ట్స్ చాప్టర్ 9 చదవండి. 17వ వచనం. అనన్య వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అతని మీద అయ్యో ప్లీజ్ మీరు చూడాలా, మీ ఆత్మీయ కళ్ళలో చూడాలా. అక్కడ పోతుంది అనన్య కాదు, అక్కడ పోతుంది యేసయ్య. హల్లెలూయా. అక్కడ అనన్య పోయి ఏం చేశాడు? చెయ్యి ఉంచి అయిపోయింది. ఇక చెయ్యి ఉంచి, ఇక సౌలు అను బౌలు అను ఏం పర్వాలే, నువ్వు చెయ్యి ఉంచేశాడు అంతే. సౌలు మినిస్ట్రీ మొదలైపోయింది. అయ్యో, సాతాను కూడా మొదలైపోయింది. సంఘము సిద్ధపడుతున్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు 70 మందిలో ఉంది, ఆ 12 మందిలో ఉంది, పౌలులో ఉంది. పౌలు ఆయన సేవ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. మనకు అనవసరం. సౌలు పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. అమ్మా వినండి అమ్మా, బైబిల్లో దేవుని 12 శిష్యులలో అందరికన్నా దూర ప్రయాణం చేసిన ఆయన తోమా. పౌలు కూడా అంత ప్రయాణం చేయలే. సముద్రాలు దాటి భారతదేశంలో కాలు పెట్టాడు తోమా. హల్లెలూయా. ప్లీజ్ అర్థం చేసుకోండి. తోమా ఏం ఎత్తుకొని వచ్చాడు వాళ్ళకి తెలియదు, ఈరోజు మనకు తెలుసు. హలో, మోషేకు కూడా లేదు, ఏలియా కూడా లేదు ఆ అనుభవము, ఆ భాగ్యము. ప్లీజ్ కథలకు వినకండి. ఈ టచ్, ఆ పవర్ పట్టుకొని వచ్చాడు భారతదేశానికి. ఆ వేరేలకు తెలిసిపోయింది. హల్లెలూయా. నేను కన్నీళ్లు కారుస్తున్నా అక్కడ. హల్లెలూయా. అక్కడ కన్నీళ్లు కారుస్తున్నా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? హల్లెలూయా. ఆ పౌలు ఏదైతే పట్టుకొని వచ్చాడు కదా, ప్రతి దగ్గర చూడండి. పేతురు ఈజ్ ద ఫస్ట్ డిసైపుల్. పేతురు. తోమా లాస్ట్ డిసైపుల్. హల్లెలూయా. పేతురు గురించి ఆయన మొత్తం హిస్టరీ రాయబడింది. ఆయన ఏ దేశాలు వెళ్ళాడు, ఎలా తిరిగాడు, ఎక్కడెక్కడ వెళ్ళాడు. పౌలు గురించి, ఆయన యాత్ర గురించి రాయబడింది. అన్ని రాయబడ్డాయి. తోమా గురించి ఏం రాయబడలే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అది మన రోజుల కోసము మర్మంగా పెట్టాడు. ఆ తోమా నుండి టచ్ మినిస్ట్రీ అన్ని వెళ్ళి మన సీనియర్ పాస్టర్ దగ్గరకు వచ్చింది. అక్కడ నుండి టచ్ మినిస్ట్రీ నా పైన వచ్చింది. అది నా సేవ. మీరు నమ్మినా నవ్వినా అది మా అభిషేకము. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆ దర్శనంలో నేను చూస్తున్నాను. మన దైవజనులు కూడా తెలియదేమో. హల్లెలూయా. దైవజనులు కూడా తెలియదేమో. ఆ తోమా నుండి తిరిగి డీజేఎస్ దినకరన్. హల్లెలూయా. డీజేఎస్ దినకరన్ గారు మన పాస్టర్కి దైవ హల్లెలూయా తండ్రి లాంటి వాళ్ళు. హల్లెలూయా. అవి ఇప్పుడు నాకు తెలీదు, వాళ్ళకి ఎంత పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడో నాకు తెలీదు. కానీ దేవుని వాక్యము నడిచే విధానం ఇది. హల్లెలూయా. ఎవరైతే ఈ టచ్ లో వచ్చారో, ఎవరిలో అయితే ఈ టచ్, హల్లెలూయా, వింటున్నారా? ఒక్కసారి ఇది నేను యాక్ట్స్ 6:6 అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఫాస్ట్ గా చదవాలి. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసే వారి మీద చేతులు ఉంచిరి. 8వ అధ్యాయం 12వ వచనం అమ్మ, 17వ వచనం. 8వ అధ్యాయం 17వ వచనం. 8:17. అప్పుడు పేతురును యోహాను వారి మీద
చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అమ్మా ఇంకా చదువుతాం, 1 తిమోతి 3:4-14 చదువుతాం తొందరగా. 1 తిమోతి 4:14. హల్లెలూయా. ఇది ప్రూఫ్ అన్నమాట, దేవుని వాక్యం నుండి మీకు ప్రూఫ్ ఇస్తున్నానా. 1 తిమోతి 4:14. పెద్దలు హస్తక్షేపణ అంటే హస్తము ప్రవచనాలను నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరాలను ఆలక్ష్యం చేయకు. హల్లెలూయా. అంటే చేతులు ఉంచితే వచ్చిన దీవెనలు. యంగ్ పీపుల్, ఆర్ యు లిస్నింగ్? హల్లెలూయా. ఆ చేతులు ఉంచితే వచ్చినది ఇది. హల్లెలూయా. 2 తిమోతి 1:6 ఒకసారి చదువుతాం. 2 తిమోతి 1:6. హల్లెలూయా. 2 తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. నీకు జ్ఞాపకం ఎందుకు చెప్పాలా? ప్రత్యేకంగా చెప్పాలా? నీకు ఇచ్చిన కృపావరము నువ్వు వాడుకో అంటే అయిపోయింది కదా. పౌలుకు తెలుసు ఎప్పుడు మర్చిపోకు నువ్వు ఎలా వచ్చిందని. ఆ చేతి ఏమంట? హస్తానిక్షేపణ. హల్లెలూయా. చెయ్యి చూస్తే బైబిల్ మొత్తం మీరు ఇప్పుడు నుండి చదివితే మీరు చదివే విధానం మారిపోతుంది. ఎక్కడ కూడా మీరు చూడండి, అక్కడ ఏమని రాయబడింది? చేతులు ఉంచితే. చేతులు, హల్లెలూయా, చేతులు ఉంచితే. మీరు బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఎక్కడ కూడా చూడండి, అది మీకు చెప్పాను కదా, నూతన నిబంధన అర్థం కావాలంటే పాత నిబంధన అర్థం కావాలి. అక్కడ ప్రతి దగ్గర ఏమంటారు తెలుసా? మీరు బలి ఇచ్చేటప్పుడు అహరోను మోసే వారిపైన చేతి ఉంచాలి, చెయ్యి ఉంచాలి. నీకు అప్పుడు వాళ్ళకి అర్థం కాలే. ఈరోజు లైఫ్ కంఫర్టర్ చర్చ్కి అర్థమవుతుంది. మీకు ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదమ్మా. దేవుడు పని చేసే విధానం అది. దేవుడు ఈరోజు నిజమైన దేవుని కుమారులు లేస్తున్నారంటే వారి పైన యేసు హస్తం అలా వచ్చింది. ఇది అర్థం, ఇది అర్థం. నా పైన హస్తం ఉందంటే ఉట్టి అది కథలు కాదు, ఏదో బుజ్ కాదు అది. హల్లెలూయా. అది నిజంగా జరిగింది. హల్లెలూయా. ఇవన్నీ నాకు ఎంత ఏడ్పు అంటే, ఎన్ని దేశాలు కాదు, భారతదేశానికి తోమా దేవుని చెయ్యి పట్టుకున్న అతను, యేసయ్యతో కూర్చున్న అతను. మీకు అర్థం కాకపోతే మీకు వ్యర్థం, వేస్ట్, మన లైఫ్ వేస్ట్. హల్లెలూయా. ఆయన ప్రత్యేకంగా భారతదేశం ఎందుకు? ఆఖరి రివైవల్. హల్లెలూయా. ఉజ్జీవం, ఆఖరి ఉజ్జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ద లేటర్ రెయిన్ విల్ బి గ్రేటర్ దెన్ ద ఫార్మర్ రెయిన్. హల్లెలూయా. తెలుగులో ఏమంటారు అది? ఆఖరి వర్షము, కడవరి వర్షము. ఆ తొలకరి కూడా నాకు తెలియదు. లాస్ట్ అంటే ఏంది? ఆఖరి వర్షము మొదటి వర్షం కన్నా గొప్పగా. హల్లెలూయా. అంటే సంఘము స్థాపింపబడిన ఏదైతే ఉజ్జీవం ఉన్న చూడు, ఆ దానికన్నా 100,000 రెట్ల గొప్ప అభిషేకము, ఉజ్జీవము వస్తున్నది. అది భారతదేశం నుండి వస్తున్నది, అది హైదరాబాద్ నుండి వస్తున్నది, అది వెస్ట్ వెంకటాపురం నుండి వస్తున్నది. నీవు సిద్ధపడితే బండి ఎక్కాలి అంతే. హల్లెలూయా. నీవు నిజంగా దేవుని కోసం జీవించాలంటే సమస్తాన్ని వదిలేయాలి. హల్లెలూయా. అందుకే దైవజనులు అంటున్నారు, ఆ రోజులు పోయినాయి, నా భర్త, నా పిల్లలు, ఆ రోజులు పోయినాయి, నీకు సమస్తం ఆయన అయిపోవాలి. హల్లెలూయా. అది అవ్వాలి అని అంటే నీవు హస్త కిందికి రావాలి, నువ్వు హస్తము కిందికి రావాలి. ఇది నేను కడుతున్న కథలు కాదమ్మా. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ కుకింగ్ స్టోరీ. హల్లెలూయా. ఇది దేవుడిస్తున్న, హల్లెలూయా, మర్మము మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు బయలుపరుస్తున్నాడు. నా జీవితంలో నా సాక్ష్యం అదే. హల్లెలూయా. ఎప్పుడైతే మొత్తం సంతోషముతో, హల్లెలూయా, నేను ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాను, నాకు జరగలే. చాలామంది నన్ను అడుగుతాను, నేను చాలాసార్లు ఇది చెప్పాను కూడా. ఎక్కడెక్కడో వెళ్ళాను నేను. మా తండ్రికి గొప్పగా నేను తిరుగుబాటు అంటే నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అందరు స్నేహితుగా నేనే ఎక్కువ తిరుగుబాటు చేసినాను. ఎందుకు? సాతానికి తెలుసు మర్మం. ఈయన తండ్రిని సంతోషపెట్టాడు అనుకో, ఆయన చేతిలో ఏముందో నాకు తెలుసు. హల్లెలూయా. ఏదైతే అబ్రాహాం చేతిలో, ఇస్సాకు చేతిలో, యాకోబు చేతిలో ఉండే చూడు, ఇప్పుడు ఈయన చేతిలో ఉంది. ప్రాబ్లం ఏం తెలుసా? మనం కథల్లాగా వింటాం కదా. ఆ రోజుల్లో అబ్రాహాంకి ఏమన్నా 10 కొమ్ములు ఉండేనా? చెప్పండి. మన దైవజనులు ఎట్లా కూర్చొని అట్లనే కూర్చొని ఉండొచ్చు. అవునా? సామాన్యుడేనా? చెప్పండి అమ్మా. సామాన్యుడే కదా. ఏసయ్యకి ఏమన్నా 20 ప్యాక్స్ కడుపులో పెట్టుకొని ఇట్లా చేస్తే పెద్ద పెద్ద మజిల్స్ వచ్చినాయా ఏసయ్యకు? మనలాంటోడే కదా, మనుషుల మధ్యలో తిరిగింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా మనుషులమే కదా,
మీ మధ్యలో తిరుగుతున్నాం కదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ రోజు రాబోతున్నది, అప్పుడు మీరు నిజ స్వరూపాలు చూడబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకు తెలుసా మీకు దర్శనాలు? ఇక్కడ దైవజను మాట్లాడుతుంటే సింహాలు, మేము యూదా గోత్రం నుండి వచ్చిన వాళ్ళము, మేము యూదా గోత్రం నుండి వచ్చిన వాళ్ళము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి మా పిల్లలు చూశారు. ఆ తెల్ల పళ్ళు చూశారు. మా బ్రదర్ నాకు తెలుస్తలేదు, నీ కళ్ళెందుకు అంత ఘోరంగా సింహంలా కంటే, ఇక్కడ చూడండి కళ్ళు ఎట్లున్నాయంట, ఎర్రగా ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన చేతులు ఏం పట్టుకున్నాడు? ఇంగ్లీష్లో సెప్టర్ అంటారు అనమాట, న్యాయం చేసేది ఒక కర్రె. హల్లెలూయా. అది అక్కడ రాయబడింది, నువ్వు అది చేతిలో పట్టుకొని ఉంటావు. హల్లెలూయా. ఆత్మీయ కళ్ళు తెరవబడితే మా సిస్టర్ చూసిన ప్రకారము, మా పిల్లలు చూసిన ప్రకారము, మీ ముందల మీకోసము దేవుడు ఎవరిని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ కృప దేవుని మన పైన ఉన్నది. మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు, హల్లెలూయా, వాళ్ళు పొందుకున్నారు. మన జీవితాలు ఎందుకు మారలేదు తెలుసా? మనం వారి నుండి పొందుకోలే. మనం వాళ్ళని తాతల్లాగా చూసినాం, వాళ్ళని ఎవరో ముసలోళ్ళలాగా చూసినాం. అరే వీళ్ళు మా వాళ్ళే కదా అని చూసినాం. అందుకే మన జీవితంలో అభిషేకాలు లేవు. వాళ్ళు ఊరు మార్చివేసిన వాళ్ళు, పట్టణాలు దేశాలు మార్చివేసిన వాళ్ళు. మనము వాళ్ళని బంధువులు అనుకొని మనం జీవితాలు ముందుకు వెళ్తలేదు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఐ యు అండర్స్టాండింగ్ యంగ్ పీపుల్? ఇప్పుడు నుండి హల్లెలూయా దేవుని ఆ భయము సంఘంలో వచ్చును గాక. హల్లెలూయా. అందరం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మీకు అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇంకో తరుణం ఇస్తున్నాడు, మాట్లాడతాడు. ఐ వాంట్ ఎవ్రీవన్ టు ప్రే. ఈ రోజు నుండి నువ్వు మనుష్యుడిగా చూడకూడదు, అంతే. హల్లెలూయా. అప్పుడు నీకు అభిషేకము అర్థం కాని విధముగా నీ జీవితం మారిపోబోతున్నది. ఏ విధముగా యాకోబు ఎక్కడ వెళ్ళినా వర్ధిల్లుతున్నాడు. అదే విధముగా నువ్వు ఎక్కడ వెళ్ళినా వర్ధిల్తావు. ఏ విధంగా యేసయ్య మనుషుల చూపులో, దేవుని చూపులో వర్ధిల్లాడు. హల్లెలూయా. అదే నీవు కూడా కృపలో వర్ధిల్తావు. ఎవ్రీవన్ ప్రే. Everyone, I don't want anybody to be silent. Hallelujah. మీ మంచి కోసమే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేదో సంఘానికి ఏమొస్తాయని కాదమ్మా. నీవు మారాలి. నీవు దీవించబడాలి. నీవు జీవము హల్లెలూయా కలిగి ఉండాలి. నీ జీవితంలో బలం ఉండాలి, ప్రభావం ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప ఈ రోజు సంఘం పైన వచ్చినది. Come on, receive it everyone. రికబా షందలరబా. Come on, scream out. హల్లెలూయా. మనుషులకు చూడకండి. ఈ రోజు సాక్షాత్తు యేసయ్య మీ మధ్యలో నిలబడి ఉన్నాడు. యూదా గోత్రపు సింహము మీ మధ్యలో ఉన్నాడు. రికబలరబబబా. ఈ రోజు నువ్వు నమ్మినట్టయితే నీ జీవితం మారిపోబోతున్నది. అందుకే నా దైవజనుని పెట్టి, అందుకే నా కుమారుని, అందుకే నా అభిషేక్తుని పెట్టి రేపు తైలాభిషేకము నేను చేస్తానని మాట్లాడాను. ఇప్పుడు నీకు అర్థమైందా? రేపు తైలాభిషేకం అందుకే మాట్లాడాను. మరొక తరుణం ఇస్తున్నాను. నీవు హల్లెలూయా ఈ సైన్యములో చేరుతావా? నీవు ఈ సైన్యములో చేరవాలంటే నిన్ను నువ్వు తగ్గించుకో. రికబలరబ శక్యమాటే. రికందలగరబ. యూదా గోత్రపు సింహము వలె నీ మధ్యలో నేను ఇప్పుడే తిరుగుతున్నాను. రికబలరబబ. పరలోకము తెరవబడుతున్నది సంగమా. బరికబలరబ షందెలెరబో. Come on, church. Receive right now. ఈ రోజు నుండి ఈ సంఘంలో ఆత్మ కార్యాలు మొదలవుతున్నాయి. ఈ రోజు నుండి సూచనలు చూడబోతున్నారు. ఈ రోజు నుండి ఆత్మ కార్యము. నీవు మనుషుడిగా జీవించే వీలు లేదు. నీవు ఆత్మగా జీవించాలి. Come on, church. Everyone kneel down. Come on. అందరం మోకరిద్దాం. ఆయన మాటకు మనం లోబడదాం సంగమా. మనుషులు సంతోషపరచడొద్దు. రిబా కందలగరబాబాబా. నాతో నువ్వు సంబంధం కలిగి ఉండాలనుకుంటే, నేను నడిచిన విధానంలో నువ్వు నడవాలనుకుంటే నీకు మరొక తరుణం నేమిస్తున్నాను. రికబలరబా షందలరే. రికబలరబాబా. ఒక్కసారి నువ్వు కన్ను మూసావంటే నువ్వు కన్నులు పరలోకంలో తెరుస్తావా, నరకంలో తెరుస్తావా?
ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు నీకు, ఈ రోజు నువ్వు కన్నులు మూస్తే నువ్వు ఎక్కడ కన్నులు తెరుస్తావు? ఈ రోజు నా కుమారుని నిలబడి నేను మాట్లాడి ఉన్నాను. ఈ ఆదినంలో నువ్వు రావాలి, ఈ హస్తము ద్వారా నువ్వు ముట్టబడాలి. అప్పుడే నేను నిన్ను గుర్తిస్తాను, అప్పుడే నీ జీవితం మారుతుంది, అప్పుడే నువ్వు ఫలము పొందుకుంటావు, అప్పుడే నువ్వు ఫలవంతమవుతావు. రిఖబలరబా షందలరబా బాబా ఓ రిఖమలెరబా జలరె కెందెరబా రిగలరబా బాబా బాబా. ఏ విధముగా అయితే తోమ ఎముకలు కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళారు, దానికన్నా అత్యధిక అభిషేకము నా దైవజనులను నేను పెట్టి ఉన్నాను. ఎవరు వారిని ముట్టలేరు. వారి చుట్టూ ఓ గొప్ప అగ్ని కంచె నేను పెట్టి ఉన్నాను. నీ కన్నులు తెరవబడునుగాక, నీ కన్నులు తెరవబడునుగాక. నీ దీవెనలు వారి చేతుల్లో పెట్టి ఉన్నాను, నీ విడుదల వారి చేతిలో పెట్టి ఉన్నాను. ఇది నేను పని చేసే విధానము. రికబలరబా. అందుకే సాతాను ద్వేషము పెడుతున్నారు వారి ప్రధానాల వ్యతిరేకముగా, వారి వ్యతిరేకముగా నువ్వు మాట్లాడాలని నీ నోటిని అదుపులో తీసుకున్నాడు సాతాను. రికబలరబా. నీవు దీవించబడతాని, నీవు రోగాలలో ఉండాలని, ఆర్థిక సమస్యలో ఉండాలని, నీ జీవితం ముందుకు వెళ్ళొద్దని ఓ నా అభిషక్తుల వ్యతిరేకంగా మాట్లాడే మాటలు వాడు పెట్టాడు. ఈ రోజు వాని కాల్చివేయి, ఈ రోజు వాని తీసివేయి, ఈ రోజు క్షమాపణ కోరుకో, ఈ రోజు సమర్పించుకో. రిగలరబా ఓ రిమజెకెరే. ఘోరమైన రోజులు రాబోతున్నాయి, అంధకారం వస్తున్నది. రిబరెగలరే. నువ్వు ఆత్మగా మారకపోతే కుమారుడా కుమార్తె, ఓ కన్నీటి రోజులు, రోదన రోజులు, హింసపు రోజులు, అడుక్కునే రోజులు. రికలర బాబా. ఈరోజు కళ్ళు తెరుసుకోమా. రిగమాసిగాలే కెండెరగలరా బాబా. ఈ దిన అభిషేకం ఈరోజు చరిత్ర రాయబడుతున్నది. ఓ ఈరోజు గ్రంథాలు తెరవబడ్డాయి ఆకాశంలో. ఈరోజు దైవజనులు ఆకాశంలో నిలబడుతున్నారు. ఓ శబాష్ నా కుమారుడా, శబాష్ నా సింహములారా, శబాష్ నా పిల్లలారా. నా హృదయాన్ని మీరు తెలుసుకున్నారు, నా మార్గాన్ని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు నుండి ఏ సాతాను నిన్ను ముట్టలేడు. రికబలరబా. ప్రార్థన ప్రార్థన. రికబషలరే. నూతన స్వరము దేవునికి ఇవ్వబోతున్నాడు, నూతన అభిషేకం నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడ వెళితే నీతో సింహాలు, నువ్వు ఎక్కడ వెళితే ప్రజలు పడాలి, నువ్వు ఎక్కడ వెళితే ఓ వాతావరణము మారిపోవాలి. నువ్వు దేనిని ఆజ్ఞాపిస్తే అది జరగాలి. ఇది నేను ఇస్తున్న అభిషేకము. ఏ గృహము నిన్ను తీసుకుంటే, ఓ నువ్వు ఏ గృహంలో వెళ్తే ఓ వారు నన్ను స్వీకరించినట్టు, ఎవరు నీ పైన నవ్వుతే వారు నా పైన నవ్వినట్టు. రిగబలరబషే రికందలగలరబబబబబ. ఓ ఇది సామాన్య అభిషేకము కాదు. నీకు కావాల్సిన సమస్తము నా అభిషక్తుల చేతుల నుంచి వారి పై స్వరూపాన్ని నువ్వు చూడదు, పడద్దు. వారిలో నా అభిషేకానికి ఆ అభిషేకం పేరు యేసయ్య. రిగమజిలరబబా. 21 రోజులు ఈ మర్మం నీకు బయలుపరచడానికి నేను పెట్టినాను. ఈ మర్మం నువ్వు అర్థం చేసుకోవాలని, నువ్వు ఆత్మలో సిద్ధపడితేనే నీకు అర్థం అవుతుందని. నా దైవజనులను
నా కుమారులను నేను వాడుకున్నాను. రిఖబషందలరబా రిఖందలగరబా. అందుకే ఆఖరి రోజు ఎవరైతే సిద్ధపడి వస్తారో, ఎవరైతే రోదన ప్రార్థనతో మారు మనసుతో క్షమాపణ కోరుకొని యాకోబు వలె పోరాడుతూ నన్ను నీ సైన్యములో చేర్చు అని అడిగి వస్తారు, రేపు నా హస్తము వారిపైన రాబోతున్నది, నా అగ్ని అభిషేకము వారిపైన రాబోతున్నదే, వారి మాటలు మారిపోబోతున్నాయి. ఇదే దేవుని కుమారులు, వీరే నా సైన్యము, వీరి కోసమే నేను రాబోతున్నాను. ఓ ఈ తరుణము నువ్వు చూసి కోల్పోవద్దు. రిఖబషందలరబా. ఇదే యెహోవా వాక్కు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, ఇదే యూదా గోత్రపు సింహము మాట, ఇదే మన ప్రియుడైన యేసయ్య వాక్కు.